సమయంలో సంఘ ప్రార్థనలో ప్రవేశించి వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రభు సన్నిధిలో ప్రభు ప్రేరేపణ బట్టి ప్రార్థన చేయక మనకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. వాక్య వెలుగులో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా ప్రార్థించేవారుగా మనం కలిగి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థనల గురించి మనం చూస్తూ వస్తున్నాం. పౌలు గారి యొక్క ప్రార్థనలో పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత వారం కూడా సంవత్సరానికి మొదటి సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ కూడా వచ్చాం. మొదటి ప్రార్థన గురించి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సరే, దాని గురించి చెప్తానన్నా అని మరలా మనం కంటిన్యూషన్గా పౌలు గారి యొక్క ప్రార్థనలు కొనసాగిస్తూ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునేవారు. పౌలు గారి యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే పౌలు గారి యొక్క ప్రార్థనలో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. రండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువు. అందుకు ప్రభు, నీవు లేచి తినబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఎంట తరచువాడైన సౌలు వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి పౌలు గారి యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒకటి అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌలు గారి జీవితం మార్చబడిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసేసరికి 9వ అధ్యాయం 5-6 వచనాల్లో 4 నుండి దాదాపు మనం చెప్పవచ్చు 2వ వచనం నుండి 3వ వచనం నుండి కూడా పౌలు గారి యొక్క జీవితం ప్రభు దర్శించిన అనుభవాన్ని చూస్తున్నాం. 11వ వచనానికి వచ్చేసరికి అతడు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. సో ప్రార్థన చేస్తున్నాడు. పౌలు గారి యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. పౌలు చేసిన ప్రార్థన, ఎందుకంటే పౌలు గారి యొక్క ప్రార్థన చాలా విలువైంది. అందుకే అపోస్తల కార్యంలో కూడా పౌలు గారు ప్రార్థన చేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ వస్తాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారి యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారి యొక్క ప్రార్థనలో 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. అంతటే నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా ప్రవాసుని ప్రభుని సూచిత. పౌలు గారి యొక్క ప్రార్థన, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్నటువంటి ప్రార్థన మనం గమనిస్తున్నాం. పౌలు గారు యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవాసుడినై ప్రభువును చూచిన అనుభవాన్ని చూస్తూ వచ్చాం. గత వారం కూడా పౌలు గారి యొక్క ప్రార్థన గురించి చెప్పినప్పుడు ప్రభు మనల్ని చూస్తే ఏమిస్తాడన్నది, ఆయన మనల్ని చూస్తున్న ద్వారా మనకు వచ్చే బహుమానాలు ఏంటనేది చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు చూసే మాట ప్రార్థన ద్వారా మనం ప్రభువుని చూడాలి. అయితే ప్రార్థనా జీవితం లేనప్పుడు మనం ఎలా ఉంటాం, అది ఇంపార్టెంట్. పౌలు లాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థనా జీవితం లేనప్పుడు, పౌలు గారి లాంటి ప్రార్థన జీవితం మనకు లేనప్పుడు, ప్రజలు మనం చూసినప్పుడు మనం ఎలా ఉంటాం. పౌలు గారి అపోస్తలుడైన పౌలు లాంటి ప్రార్థన మన జీవితంలో లేనప్పుడు, ప్రజలు మనం చూసినప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నా మనల్ని ప్రజలు చూసినప్పుడు మనం ఎలా ఉంటాం. జీవితం గుర్తుంచుకోండి. అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రార్థనా జీవితం మనలో లేనప్పుడు, మనం దేవుని మందిరానికి వస్తే ప్రజలు మనం చూసినప్పుడు మనం ఎలా ఉంటాం. ఎందుకంటే ప్రార్థనా జీవితం ఇంపార్టెంట్. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు, ప్రజలు మనం చూస్తే మనం ఎలా ఉంటామో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నేసి మానవుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నేసి మానవుడి వైపు చూస్తున్నట్లు నా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఈ వర్తమానం ఎంతో దీవించండి. సంఘ ప్రార్థన కొరకై కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. ప్రభా, దాసుడు కన్నేసి మానవుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు చూస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. వచ్చి నీ ప్రజలందరి స్తోత్రములు, రావాల్సిన వారిని తరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వాళ్ళ సకాలు నడిపించండి. ఎవరికి టపాయిలకి జరగకుండా సాయం చేయండి. ఈ సంఘ ప్రార్థన ఎంతో దీవించండి. సంఘస్థులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ ఆసక్తి కలిగి టయానికి దేవుని మందిరకు వచ్చేటట్టు వారందరికీ కూడా నూతన మనసును దయచేయమని, రావాలన్న ఆసక్తిని పురుకొలుపును కూడా దయచేసి ఈ కూడికి ఎంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడమని, వాక్య బలుగులు ప్రార్థించే వరకు స్థిరపరచమని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి పౌలు గారి యొక్క ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే చాలా మంది యొక్క జీవితంలో పౌలు గారి లాంటి ప్రార్థనా జీవితం లేదు. చాలా మంది జీవితంలో పౌలు గారి లాంటి ప్రార్థనా జీవితం లేదు. ఎందుకంటే పౌలు అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని చూడగలుగుతున్నాడు. ప్రభువుని అపొస్తలుడైన పౌలు చూసాడంటే పౌలుని ప్రభు చూడలేదా? ఖచ్చితంగా చూస్తాడు. మరి అట్లాంటప్పుడు పౌలు హింసిస్తున్నప్పుడే దేవుడు చూసినప్పుడు, పౌలు గాయపరుస్తున్నప్పుడే ప్రభు చూసినప్పుడు, పౌలు దుఃఖపరుస్తున్నప్పుడే ప్రభు చూసినప్పుడు, మరి పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చూస్తాడు. పౌలు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని పౌలు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని చూశాడు. ప్రభు కూడా అతను చూశాడు. ఎవరిని? పౌలుని చూశాడు. కాబట్టి వారి జీవితాలు అట్లా రమ్యమైనగా, శ్రేష్టమైనగా, ఎంతో మహిమకరంగా ఉంటాయి. అయితే కొందరు వ్యక్తులను చూసినప్పుడు బైబిల్ ఎలా ఉండారో ఇప్పుడు కూడా అట్టాగా ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన కోణంలో చాలామంది ప్రార్థన చేయక మునుపు, దేవుని మందిరంకి వచ్చేటప్పుడు ప్రార్థన చేయక మునుపు, లేదా ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది చెప్తూ. అది ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, కొందరు వ్యక్తులను చూసినప్పుడు బైబిల్లో ఎలా ఉండారో అలాగే ఉండాలి. పౌలులాగా లేరు. ఇప్పుడు ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుందండి? కొందరు వ్యక్తులను మనం చూడగా బైబిల్లో చూడండి, కొందరు వ్యక్తులను చూసినప్పుడు బైబిల్ ఎలా ఉండారో నేటి దినాల్లో ఇప్పుడు ఆత్మీయ జీవితాలు కూడా మనుషులకు అలాగే ఉంటూ వచ్చింది. పౌలు గారి లాంటి ప్రార్థన లేదు. ఇది ఎలా ఉందో అలాగే ఉంది. అసలు ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూద్దాం. కొందరు వ్యక్తులను చూసినప్పుడు బైబిల్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు అని అంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే వీటి సుదీర్ఘమైన జీవితం మనలో ఉంటే బుద్ధి తెచ్చుకుని సరి చేసుకోవాలి. మొదటి కోణం రండి, ఆదికాండం 12:15 ఆదికాండం 12:15 ఆదికాండము 12:15. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి, ఫరో ఎదుట ఆమెను ఒకటి. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఆనాడు బైబిల్ ఎలా ఉండారు, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎలాంటి జీవితం కలిగిన వారు ఉంటూ వస్తున్నారు. అయితే శారా యొక్క జీవితం వేరు, శారా యొక్క అనుభవం వేరు. కానీ ఆ జీవితం నుంచి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆమెకి దేవుడిచ్చినటువంటి స్వరూపం అది. కానీ ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉండారంటే, వారి ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే పొగడ్తలకు పడిపోయేవాడు చాలా మంది ఉంటారు. దీనికి పొగడ్తలకి ప్రార్థనా జీవితం లేదు, ఆరాధన జీవితం లేదు, దేవుని సన్నిధిలో గడిపేది లేదు. ఎందుకంటే ప్రార్థన అనుభవం లేదు. పౌలు ఎక్కడో కూడా తనను తాను ఇచ్చుకున్న అనుభవం లేదు. పౌలు జీవితంలో చెబుతూ వస్తాడు, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. ఇంకా జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే అంటున్నాడు. ఇది ప్రభువుని గణపరచడం. అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలన్నట్టు ప్రభువుని బట్టి అతిశయించడం, గర్వించడం, ఇది ప్రభువుని కనపరచడం. బైబిల్లో ఉంది, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఏదైనా ప్రభువుని కనపరుస్తున్నటువంటి అనుభవం. కానీ చాలా మంది యొక్క జీవితాలు చూడండి, ప్రార్థనలో ఆయన అట్టో ప్రభు, ఈయన ఎట్టంటాడు ప్రభు, ఆయన పవిత్రుడు, ఈయన పరిశుద్ధుడు, మిగతా వాళ్ళు ఏంది పాపాత్ముడా? నీకు నచ్చినోడు పరిశుద్ధుడు, నీకు ఇష్టమైన వాళ్ళు పవిత్రులు, మరి ఇష్టం కాని వాళ్ళు అందరూ పాపులా? మన ప్రార్థన అదే ఉంది. దరిద్రమైన రీతిలో ప్రార్థన చేస్తూ వస్తారు. ప్రార్థన చేసేది కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. ఎట్టబడితే అటు చేయకూడదు.
నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు వినే పౌలు లాంటి జీవితం ఉండాలి, దేవుడు వినేటట్టు ఉండాలి, దేవుడు నిన్ను చూడాలి. ప్రార్థనలో నువ్వు దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు కూడా నిన్ను చూడాలి కదా. ఇట్లాంటి ప్రార్థన చేస్తే ఎందుకు చూస్తాడు? అసలు నీ మొహం కూడా చూడ దేవుడు. చాలా మంది ప్రార్థనలు ఎలాగ ఉంటాయి, మనం మనం ప్రార్థనలోనే పొగిడేస్తాం, పొగడతలు ఇష్టం మనకి. అంతేనా సంతోషాన? ఊరిని అంటున్నా ఏమనుకో, సంతోషాన్ని మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు అని అనాలి. ఆయనకి అవన్నీ ఉండవులేండి, అవన్నీ ఇష్టం ఉండదు. ఆయన అంటే ఎవరు ఏమన్నా మళ్ళీ ఎవరినానంటే మళ్ళీ అదే బాధ, అంతేకదా. కాబట్టి అలాంటి ఇష్టాలు ఉంటాయి కొంతమందికి. ఆయన మంచోడు, ఆయన మంచోడు ప్రభా, చాలా మంచోడు. మరి మిగతావాడు ఏంటి? చెడ్డోడా? మిగతావాడు చెడ్డోడా? చాలా మంది పొగడ్తలకి చూసుకుంటూ వస్తారు, అంతేనన్నా. ప్రార్థనలో పొగడ్తలు ఉంటాయి, ఆయన చాలా మంచోడు. మరి దేవుడు ఏంటి? దేవుడు చెడ్డోడా? నీ ప్రార్థననే దేవుడు చెడ్డోడా? నీ ప్రార్థన సమాధానం ఇచ్చే దేవుడు చెడ్డోడా? మరి ఈయన మంచోడైతే దేవుడు చెడ్డోడేనే కదా అర్థం. ఈయన మంచోడైతే దేవుడు చెడ్డోడేనే కదా. చాలా మంది పొగడ్తలు ఉంటాయి, చూడగా మనుషులను చూసి పొగిడేవారు చాలా మంది ఉంటారు. నన్ను కూడా పొగుడతారు కొంతమంది. అబ్బా ఏం వాక్యం చెప్పేవయ్యా, చాలా బాగా చెప్పావు, నా వెనకాల ఎన్ని గోతులు తెస్తారో కూడా నాకు తెలుసు. అక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు. పొగడ్తలకు ఎప్పుడు పడిపోకూడదు. ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, కొందరు మనుషులను చూసినప్పుడు బైబిల్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు కూడా వారి ఆత్మీయ జీవితం అలాగ ఉంది. ఎలా ఉంది? ఫరో అధిపతులు ఆమెను చూచి పొగిడారంట. మనుషులు నిన్ను చూసి పొగిడే జీవితం నీకు వద్దు. సరే, శారా జీవితం ఎలా ఉందన్నది రెండో ఆప్షన్. శారా సంగతి తర్వాత చూద్దాం. కానీ మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలా? మన విశ్వాస జీవితం ఎలా ఉండాలా? మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలా? మనుషులను మనల్ని పొగిడేటట్టు ఉండకూడదు. మన ప్రార్థన ఎలా ఉందంటే, ప్రార్థన పొగిడితే వాళ్ళు పొగుడుతాం, లేదా మనల్ని అనేకులు పొగడాలన్నట్టు ప్రార్థన చేస్తాం. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసిన, మందిరంలో పొరుగు దండాలు పెట్టి ప్రార్థన చేసిన, మందిరం మొత్తం పడుకుని అటు ఇటు దొర్లుతూ ప్రార్థన చేసిన దేవుడు అంటాం. మందిరం మొత్తం కూడా నీళ్ళతో కాకుండా నీ కన్నీళ్ళతో కడిగిన దేవుడు ప్రార్థన వినడు. పౌలు లాంటి ప్రార్థన ఉంటేనే దేవుడు అంటాడు. నీ ప్రార్థన నిన్ను చూసినప్పుడు, నీ విధానం చూడగా ఫరో అధిపతులు ఆమెను ఎలా పొగిడిరో అలా నిన్ను పొగిడించుకునే లాంటి ప్రార్థన చేస్తున్నావు. మనుషులు నిన్ను పొగడాలని అంటారు కదా. అబ్బా ఏం ప్రార్థన చేసావు, ఈరోజు ఎంత బాగా ప్రార్థన చేసావు తెలుసా, దీనికోసం నువ్వు చేసిన ప్రార్థన. మనుషుల యొక్క ప్రార్థన జీవితం చూస్తే పొగడ్తల కోసం ఎదురు చూసేవారు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరి గురించి ఒక మాట చెప్పొచ్చు, సాతానా నా వెనక పొమ్ము. ఏమన్నాలా? పొగిడేవాళ్ళని చూసి కొంతమంది అంటారు, అస్సలు నువ్వు ఉండవని కాదు, నువ్వు లేనప్పుడు కూడా నేను ఎట్లా చెబుతా, ఎందుకు నన్ను పొగిడి దేవుని దగ్గర తొందర పంపించడానికి. చాలా మంది అంటారు, అస్సలు నీ గురించి ఎంతమంది చెబుతావు అనుకున్నాయ్యా, నువ్వు ఎంత మంచిగా వాక్యం చెబుతావు. అవును, నేను ఎప్పుడు పోతానని ఎదురు చూసేది దాంట్లో మొదటి వ్యక్తులు మీరే ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ ఈ పొగడ్తలు అనేటివి పడిపోవడానికి సేవకునే మనుషులు అయితే అనుకోవచ్చు. కాబట్టి చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే, ఫరో అధిపతులు ఆమెను చూసి పొగిడారు. నిన్ను చూసి ఎవడో పొగడాలన్నట్టు నువ్వు ప్రార్థన చేయొద్దు, ఎవడో నేను గణపరచాలన్నట్టు ప్రార్థన చేయొద్దు. ఈ ప్రార్థన యేసుప్రభువే మత్తయి సువార్తలు అక్కడక్కడ చెబుతూ వచ్చాడు కదా. వారు వీధుల్లోనూ మనుషులు కనపడవాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇక్కడే వారు ఫలం పొంది ఉంటారు. వారి ఫలం ఎక్కడ పొందారు? ఇక్కడే పొందుకుని ఉంటారు. వాళ్ళకి దేవుని రాజ్యంలో ఫలం లేదు. తర్వాత వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారో దానికి సమాధానకరమైనటువంటి ఫలం లేదు వారికి. ఇక్కడ ఎప్పుడు కూడా మన ప్రార్థన ఎలా ఉండాలా? మనుషులు పొగిడేటట్టు కాదు, లేదా మనల్ని మనం పొగుడుకున్నట్టు కాదు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. మన ప్రార్థనలో మన పొగడ్తలు ఉండకూడదు, లేదా మనుషులు మనం చూసి పొగడకూడదు. నువ్వు ఇంత బాగా ప్రార్థన చేస్తావు, ఇంత బాగా ప్రార్థనాపరుడివి, ఇంత బాగా ప్రార్థనాపరురాలు అని ఎవడో నిన్ను మెచ్చుకోకూడదు. నువ్వు పనికిమాలిన దానివి, పనికిమాలినోడు అంటేనే మంచిది. నువ్వు మంచిదానికి కాదంటేనే మనకు మంచిది. నీ జీవితం బాగాలేదని అందరూ తిడుతుంటేనే మంచిది. ఎందుకు? ఇంకా సర్వనాశనం చేసుకోవడం కాదు, దేవుల్లో వాళ్ళు అన్న మాటను బట్టి దేవుని దగ్గరకు వచ్చి ఇంకా దేవుని ఆత్మీయంగా ఎదగటానికి. ఒకడు నిన్ను మంచోడు అన్నాడంటే నీ వెనకాల గోతులు తవ్వినట్టే. ఒకరు నిన్ను పొగడాలని నువ్వు ప్రార్థన చేసావంటే ఖచ్చితంగా వాళ్ళు నీ వెనకాల గోతులు తవ్వుతారు, నువ్వు కూడా వాళ్ళ కోసం గోతులు తవ్వినట్టే. ప్రార్థన అంటే ఏంటి? ప్రభువుని నువ్వు చూడాలా, నిన్ను ప్రభువు చూడాలి, మరి ఎవరికి కనపడకూడదు. నువ్వు ప్రభువుని కనపరచాలి. ప్రభు ఏమన్నాడు? నన్ను కనపరచేవారిని తృణీకరిస్తాను అన్నాడా? నన్ను కనపరచేవారిని నేను కనపరిచేదని అన్నాడు. అంటే నువ్వు ప్రభువుని కనపరచాలి. ప్రార్థనలో పౌలు వలె ప్రభువుని చూస్తూ మరి ఎవరిని చూడుకోకుండా ప్రభువుని మాత్రమే చూసినప్పుడు ప్రభువు నువ్వు కనపరుస్తావు. ప్రభువు నువ్వు కనపరిచినప్పుడు ప్రభువు నిన్ను గురించి కనపరుస్తాడంటే నిన్ను గురించి ఆయన పొగుడతాడు. నువ్వేమో మనుషులు పొగడత కోసం ప్రార్థన చేస్తావు, మనుషుల్ని బాగా ప్రార్థన చేశానని పొగడాలని ఎదురు చూస్తావు. వాళ్ళు పొగుడుతారు, నీకు ఆ ప్రార్థన దేవుడు వినడు, నీ దరిద్రం ఎట్టాగుంటుంది. మనుషులు పొగిడే లాంటి జీవితం మనకొద్దు. మన ఆత్మీయ జీవితం మనుషులు చూసి పొగిడినట్టు ఉండకూడదు. దేవుడు మనల్ని ఘనపరిచే ప్రార్థన జీవితం మనకు కావాలి. దేవుడు మనల్ని ఘనపరిచే జీవితం మనకు అవసరం.
మనుషులే వాడు నువ్వు మంచోడు అన్నవాడే రేపొద్దు నువ్వు చెడ్డోడు అంటారు. అవునా కదా? ఈరోజు చెడ్డాడు అన్నవాళ్ళే రేపొద్దున మంచి అంటారు. మనుషులు కాదు ముఖ్యం, మనుషులు నటనతో కూడిన జీవితాన్ని జీవిస్తారు, వాళ్ళు బ్రతికే అంతే. అలాంటి వాళ్ళతో మనకు అసలు దూరంగా ఉండడం చాలా మంచిది. కానీ నటన అన్నది, వేషధారణ అంటే చాలా దూరంగా ఉండాలి మనం, లేకపోతే మోసపోతాం, ఒకరోజు నష్టపోతాం కూడా. ఎప్పుడూ కూడా నటనతో కూడి వేషధారణ వేసేవారిని అసలు నమ్మకూడదు. వ్యభిచారులైనా నమ్మొచ్చు, వారి జీవితం ఒక రోజైనా మార్చుకుంటారు. కాబట్టి మన జీవితం అలా ఉండకూడదు. నటనతో ఉండి మనుషుల ద్వారా పొగిడించుకునే లాంటి ప్రార్థన జీవితం మనకు ఉండకూడదు. మనుషులు అసలు మనం పొగడకూడదు. మన ప్రార్థన, మనం చేసే ప్రార్థనలో, మనం ప్రార్థనలో కూడా ఎవరిని పొగడుతూ ఉండకూడదు, మనల్ని ఎవరో కూడా పొగడకూడదు. మనం దేవుని మాత్రమే పొగడాలి. దేవుని మాత్రం పొగడాలంటే గణపరచాలి మన ప్రార్థన ద్వారా. అప్పుడు దేవుడు నువ్వేం కోరేవో దాన్ని బట్టి నిన్ను గణపరుస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన ద్వారా దేవుని కనపరిస్తే, ప్రార్థన ద్వారా ఏది అడగటం దేవుని దగ్గరికి వచ్చావో అది ఇచ్చి దేవుడు నిన్ను కనపరుస్తాడు. కాబట్టి ప్రార్థన ఇంపార్టెంట్. పొగడతాం, గణపరుచుకోవడం, ఒకరొకరు గణపరుచుకునేవారు ఉంటారు. మరి అలాంటి జీవితం, అలాంటి ప్రార్థన ఉంది. మన ప్రార్థనలో ప్రభువుని చూడాలి. నువ్వు ప్రార్థన ద్వారా ప్రభువుని గణపరచాలి. ప్రార్థన ద్వారానే ప్రభు మహిమ పొందాలి. నువ్వు అడిగే దాన్ని బట్టి కూడా ప్రభు మహిమ పొందాలి. తర్వాత దేవుడు కూడా నీకు ఇచ్చేదాన్ని బట్టి మహిమ పొందుతూ నిన్ను కూడా మహిమపరుస్తూ వస్తాడు. మన ప్రార్థన ఎటువంటిది? వీళ్ళ కోసం వాళ్ళ కోసమే కదా. తలాతోకలేని ప్రార్థన కూడా చేస్తా వస్తాం కదా. దేవుడు మన ప్రార్థనలు ఎక్కడ మహిమ పొందుతున్నాడు, ఎక్కడ కనపరచబడుతున్నాడు మనం చేసిన ప్రార్థనలో? అంతా మనుషులు చిట్టి ఉండిద్ది. ఇవి మట్టికి, సూపర్ మట్టికి మార్కెట్లు కానీ వెళ్తే పెద్ద వాళ్ళు బిల్లు మొత్తం కొట్టిన తర్వాత చిట్టీలు ఎత్తారు. ఎంత బాగు చూసారు? ఎప్పుడైనా వెళ్ళారా సూపర్ మార్కెట్కి? డీమార్ట్కి వెళ్ళండి, బిల్లు ఎంత బాగా ఎత్తాడు. 10 రూపాయలు కొన్నా దాన్ని కూడా బిల్లు ఎత్తాడు. అంత బాగా చేస్తారు ప్రార్థన. అర్థం ఉండదు, ఉపయోగం ఉండదు ఆ ప్రార్థనలో. షార్ట్ అండ్ స్వీట్, లిటిల్, చిన్నదైనా కొద్దిగైనా స్వీట్నెస్ ఉండాలి. ప్రార్థన చేస్తే మధురమైనది ఉండాలి. ఎప్పుడైపోతా ప్రార్థన అన్నట్టు ఉండకూడదు. వీడు ఎప్పుడు ఆపుతాడు, ఆయన ఎప్పుడు ఆపుతాడు అన్నట్టు ఉండకూడదు. ప్రార్థన చేస్తే వాళ్ళు ఆమెన్ అనేటట్టు ఉండాలి. కొంతమంది బ్యాచ్ ఉంటారు, మనం ప్రార్థన ఆమెన్ దాకా ఓపి పట్టం, బీపీలు షుగర్లు ఎక్కువైపోతాయి. మనం ప్రార్థన చేసి యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అనే లోపలే ప్రేమ కలిగిన తండ్రి అని ఎత్తేస్తారు. వాళ్ళకి బీపీ షుగర్లు ఎక్కువైపోతాయి. ఎప్పుడు నేను ఎత్తాలా అని. మళ్ళీ ఎవడన్నా ఎత్తేస్తాడేం ప్రార్థన? ఎవరో ఎత్తరు. నువ్వే ప్రార్థన చేయి, కానీ ఆమెనను, అది మంచి జీవితం. అక్కడ మొట్టమొదటిగా ప్రార్థనలో ఫరో అధిపతులు ఆమెను ఎలా పొగుడుతూ వచ్చారు. ఈరోజు మన చాలా మంది జీవితాలు కూడా ప్రార్థన ద్వారా అలాంటి క్రైస్తవులే మనుషులు పొగిడే లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అలాంటి జీవితం మనకు మంచిది కాదు. ఒక మనుషుడు పొగిడే లాంటి జీవితం నువ్వు జీవించి ప్రార్థన చేసుకుంటుంటే అది దేవునికి మహిమకరం కూడా. మనుషులు పొగిడేటట్టు నువ్వు ప్రార్థన చేయొద్దు. దేవుడు గణపరిచేటట్టు, దేవుడు నేను గణపరిచేటట్టు, నువ్వు దేవుని గణపరచాలి, దేవుడు నేను గణపరిచేటట్టు ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి కోణం. రెండవ కోణాన్ని చూద్దారండి. ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం. మళ్ళీ చదవండి. చదవన్నా సంతోషాన తెలిసాను, చదవండి. ఏముందరా? 14వ వచనం 12వ అధ్యాయం. ఏమన్నా? అబ్రహాము కదా. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు చాలు అనేక. కాబట్టి మొదటి కోణం ఇక్కడ శారాన్ని ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. శారాన్ని చూసి పొగుడుతున్నారు. ఆ పొగిడే ప్రార్థన జీవితం మనకు ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఇతరులు మనం పొగడకూడదు. మనం చేసే ప్రార్థన బట్టి దేవుణ్ణి మనం పొగడాలా, దేవుడు మనల్ని కనపరిచేటట్టు మనం ప్రార్థన చేయాలి. కానీ మనుషులు మనల్ని పొగిడేటట్టుగా మనం ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. అలాంటి ఆత్మీయ జీవితం, అలాంటి ఆత్మీయ ప్రార్థన జీవితం ఎప్పుడు ఉండకూడదు. నేను ప్రార్థన చేస్తే మనుషులు నన్ను మెచ్చుకోవాలన్న ప్రార్థన జీవితం చేస్తే నష్టపోతావు. చాలా మంది ప్రార్థన చేసి అంటారు, నేను ఎట్ట చేసిన ప్రార్థన వాళ్ళు చెప్తే నోరు కంపు కొట్టేటట్టు ప్రార్థన చేశాను. అది చెబితే ఏం చేస్తాం? ముఖం మార్చుకుని వెళ్ళిపోతాం. చాలా మంది అడుగుతారు, అన్న నేను ఎవరు ప్రార్థన ఎట్ట చేశానన్నా, అక్క నేను ఎట్ట ప్రార్థన చేశాను,
నీకు తెలియదు, నువ్వు ఎట్ట చేసావు, మేము చెప్పాలి మళ్ళీ ఆ కంపు. ప్రార్థన అంటే చాలా విలువైంది. మనుషులు నిన్ను పొగడతాం కాదు, ప్రార్థన ద్వారా నీకు అవసరమైన ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభుని గణపరచడం. నువ్వు ఎలా ప్రభుని గణపరుస్తున్నావో ప్రభు అలా నీ ప్రార్థన విని ఆ ప్రార్థన ద్వారా నీకు సమాధానం ఇస్తూ నిన్ను కనపరిచేటట్టు ఉండాలి. మనుషులు పొగడ్తల కొరకు ప్రార్థన చేయకూడదు. పౌలు అలాంటి ప్రార్థన చేయలే. దేవుని గణపరచడానికే ప్రార్థన చేశాడు, దేవుని ఘనమైన నామానికే ప్రార్థన చేశాడు. కానీ పౌలుని దేవుడు గణపరుస్తూ వచ్చాడు, వాడు అలాంటి ప్రార్థన చేయాలి. రెండో కోణం ఏంటి? మిక్కిలి సౌందర్యవతి ఎండుట చూచి. ఎలా ఉందామా? అది సరే, చాలా అందం కలిగిన ఆమె, సౌందర్యవంతురాలు ఆమె. కానీ ఈ రోజులు ఆత్మీయులు ఎలా ఉన్నారు? ఏమకంటే సౌందర్యవంతులుగా తయారవుతున్నారు. వృద్ధాప్యులు ఉండవాళ్ళైనా, నడిపిస్తులు ఉండవాళ్ళైనా, పేరీలు ఎవరి లేనిదే బయట రారు, పౌడర్ లేనిదే బయట రారు, సోప్ పెట్టి మొహం కడగందే బయట రారు. ఇంకా ఆత్మీయుల, లోకస్తుల ఏం అర్థం కాదు. చాలా మంది అలాగే అయిపోతున్నారు. ఇవన్నీ ఒక నెల రోజులు పాటు చేయకుండా ఉండండి, నిజ స్వరూపం బయటకు వచ్చింది. నెల రోజులు వద్దులేండి, 2 రోజులకే బయటకు వచ్చింది. అసలైన స్వరూపం బయటకు వచ్చేసింది. మనం ప్రార్థనలో ఏంటంటే ప్రభు యొక్క స్వరూపం కనపడాలి. మనం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు కొండెక్కినప్పుడు ఎవరు కనపడ్డారు? ఆయనకి ఎవరు కనపడ్డారు? వారికి ఎవరు కనపడ్డారు? ఏలియా కనపడ్డాడు, మోషే కనపడ్డారు అన్నారు. తర్వాత యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళు ఏమంటారు? అయ్యా, ఏలియా కోటి, మోషే కోటి, నీ కూడా పర్ణశాల కడదామని అంటూ వస్తున్నారు. ఇంకో చోట రాయబడుతూ వచ్చింది, యేసు తప్పుగా మరి ఎవరు వారికి కనపడలా. ప్రార్థనలో ఏముండాలా? ప్రభు యొక్క సౌందర్యము, ప్రభు యొక్క మహిమ నీలో వసించాలి. కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎలా ఉంటున్నారు? మనం ఒకసారి ఒకసారి మీటింగ్కి వెళ్తే లిఫ్ట్ ఎక్కేసుకొచ్చింది ఒక అక్క, టేబుల్ వర్క్ మన సగంలో వచ్చింది, లిఫ్ట్ ఎక్కేసుకుని మొహం మీద చెప్పారు, తుడుచుకు అక్క ముందలు అని చెప్పారు. చాలా మంది ఇట్లా ఉంటారు. నీ సౌందర్యం ఎవరికి కావాలి? గడ్డిపూ లాంటిది ఇవ్వాలంటే కాసేపు రోగం వచ్చిన కోళ్ళ పడిపోయింది. ఆ సౌందర్యం ఎందుకు? కావాల్సిందేంటి? ప్రభు యొక్క స్వరూపం నీకు అవసరం. పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే తన అవిటితనం గుర్తు రావట్లా. అవిటితనం అంటే పౌలు ఎలాంటి వాడు? చాలా మంది బైబిల్ గ్రంథం చెబుతారు, పౌలు మెల్లకన్ను ఉందట పౌలుకి. పౌలు ప్రార్థన చేస్తుంటే తన అవిటితనం కనపడుతుందా? పౌలు పొట్టోడు అంటారు చాలా మంది. పౌలు ప్రార్థన చేస్తుంటే తన పొట్టితనం, తన తగ్గింపు జీవితం, తన యొక్క శరీరం తగ్గింపుతనం కనపడుతుందా? నెవర్. లేదు. అసలు ప్రతి దాంట్లో కూడా ప్రభువుని ధరించుకున్నవాడుగా ఎన్నెన్ని గొప్ప మాటలు చెబుతూ వస్తాడో చూడండి పౌలు. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలే, ఇక జీవించువాడు నేను కాదు నా యందు క్రీస్తే, నేను లోకమునకు లోకం నాకును సిలువేయబడి ఉన్నామంటాడు. అవి ఎన్ని మాటలు ఎలా వస్తున్నాయి? ప్రార్థన ద్వారా ప్రభువుని ధరించుకోవడం, ప్రభు యొక్క సౌందర్యాన్ని, ప్రభు యొక్క స్వరూపాన్ని, ప్రభు యొక్క ఆ యొక్క శ్రేష్టకరమైనటువంటి స్వరూపాన్ని ధరించుకోవడం. ఈరోజు ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన సౌందర్యమే కనబడింది ప్రార్థనలో కూడా. అంటే మనం నీతిమంతులాగానే ఉంటుంది ప్రార్థనలో కూడా. మనం ప్రార్థన చేసేటప్పుడు అసలు మన ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంది? ఆమె చూడండి ఏమన్నా రాయబడి, మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచి. జనం నిన్ను చూడకూడదు, నీ ద్వారా ప్రభువుని చూడాలి. నిన్ను ప్రజలు చూసేటట్టు ఉండకూడదు. ప్రార్థన ఎలా ఉంటుంది? అబ్బా అన్న, నువ్వు చేస్తేనే ప్రార్థన దేవుడు వింటాడు. అసలు నీకు తెలవాల్సింది ఏంటంటే ఆయన చేస్తే ప్రార్థన దేవుడు వింటలా, ఆమె చేస్తే దేవుడు ప్రార్థన వింటలా. మనం అనుకుంటాం అక్క నువ్వు చేస్తేనే దేవుడు వింటాడు, అన్న నువ్వు చేస్తేనే అంటాడు. అసలు వాళ్ళు చేస్తే ప్రార్థన దేవుడు వింటాం ఆపేశాడు. అది నువ్వు గుర్తెరుగు ముందర. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇతరులకు గణపరుస్తాం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మిక్కిలి సౌందర్యవతి అయినట్టు చూచి. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉంటారు? ప్రార్థనకు వచ్చేటప్పుడు సౌందర్యం కలిగి వస్తున్నారే తప్పగా క్రీస్తు యొక్క సౌందర్యమతో కూడినటువంటి, మహిమతో కూడినటువంటి ఆత్మీయ జీవితం లేదు. ఆత్మీయ జీవితం సౌందర్యంగా లేదు. అదంతా కుండిపడిపోయింది, మచ్చలు, డాగులు, పింపుల్స్ వచ్చినట్టుగా అయిపోయింది. బయటికి ఎలా ఉంటారు? సౌందర్యవంతులుగా కనపడుతున్నారు, బయటికే సౌందర్యంతో కనపడుతూ వస్తున్నారు. లోపల ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి, ఎవరి గురించి కాదు. మొహానికి ఏదైనా పింపుల్ వచ్చిందనుకో ఏం చేస్తాం? పొద్దున్నే ఎక్కడికైనా బోల పెళ్ళికో ఎడకోగట్ట ఏం చేస్తారు? రాత్రల్లా దాన్ని నొక్కుతూనే ఉంటారు, దానికి ఫెయిర్ లవ్లీ పెడతారు, దానికి ఇంకేమన్నా ముల్తాన్ మట్టి రాస్తారు, మరి ఇంకేమన్నా పేడ రాస్తారు, పెంట కూడా రాస్తారేమో నాకు తెలియదు. ఎన్ని పెట్టి పొద్దున్న కళ్ళు ఎదురు చూస్తారు. ఎందుకు? తగ్గిద్దని. నీ దరిద్రం కొద్దిగా ఇంకెక్కువై ఎంత బాధగా ఉండిద్దో. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే నీ సౌందర్యం ఏం అవసరం లేదు దేవుని సన్నిధిలో. భౌతికమైన రూపమేమో సౌందర్యంగా ఉంటుంది, ఆత్మీయ జీవితం వచ్చేదానికి
ఎలా ఉంటుంది ఆత్మీయ జీవితం? మచ్చలుగా, డాగులుగా, ముడతలుగా, పనిగా, జనం చూస్తే కూడా అసహించుకునేలాగా ఉంటుంది. భౌతికంగా అయితే ఎంత అందంగా ఉంటారు, ఎంత బాగుంటారు. ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం చూస్తే, లోపల చూస్తే అంత కుండిపడిపోయినట్టు. పౌలు గారు భౌతికంగా ఎలా ఉన్నాడు? అవిటివాడుకుండా, అంటే అవిటివాడు అంటున్నాను ఎందుకంటే దేహంలో ఒక అవయవం లోపం ఉందంటే అవిటితనం అనే అర్థం. పౌలు గారికి కన్ను ఎలా ఉంది? మెల్ల కనుకుంటూ వచ్చింది. కానీ పౌలు గారు ఎలా ఉన్నాడు? చెప్పండి సంతోషాన్ని ఇప్పుడేగా చెప్పింది. ఎలా ఉన్నాడు పౌలు? సౌందర్యవంతుడిగా కనపడుతూ వస్తున్నాడు. ఎక్కడ కనపడుతున్నాడు? ఎక్కడ కనపడుతూ వస్తున్నాడు? చెప్పాలి. దేవుల్లో ప్రార్థనా జీవితంలో సౌందర్యవంతుడిగా ఉన్నాడు. కానీ తన అవిటితనం ప్రభులో కనపడుతుందా? తన అవిటితనం ప్రభులో కానొస్తుందా? లేదు. మరి ఎక్కడ కానొస్తుంది? చెప్పండి, ఎక్కడ కానొస్తుంది? భౌతికమైన దేహం మీదే తన అవిటితనం ఉంది, కానీ ఆత్మీయ జీవితంలో లేదు. కానీ చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆత్మీయంగా అవిటితనంతో ఉంటున్నారు, భౌతికమైన విధానంలో సౌందర్యంగా ఉంటున్నారు. అది దేవుడు మెచ్చుకునే క్రైస్తవ జీవితం కాదు. అది దేవుడు కనపరుచుకునే, దేవుడు హెచ్చించేటటువంటి క్రైస్తవ జీవితం కాదు. నువ్వు భౌతికంగా ఎంత బలహీనంగా ఉండా, ఎటువంటి అనారోగ్యంగా ఉండా, ఎటువంటి లోపంతో ఉండా, ఏ లోపాలుండా అది దేవుడు చూడట్లా. నీ ఆత్మీయ జీవితం ఎంతగా సౌందర్యంగా అలంకరించబడింది, ఎలా నువ్వు అలంకరించబడ్డావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ దేవుని దృష్టిలో నలుపని, దేవుని దృష్టిలో తెలుపని, కుంటివాడని, మోగవాడని, ఇంకా అంగవైకల్యం కలిగిన వాడని, ఆరోగ్యవంతుడని దేవుని దృష్టిలో లేదు. ఉందా? అవిటివాడు ప్రార్థన చేసినా దేవుడు అంటాడు, రోగస్తుడు ప్రార్థన చేసినా దేవుడు అంటున్నాడు, వ్యాధిగ్రస్తుడు ప్రార్థన చేసినా దేవుడు అంటున్నాడు, బలహీనుడు ప్రార్థన చేసినా దేవుడు అంటున్నాడు, సౌందర్యం కలిగిన వారు ప్రార్థన చేసినా వింటున్నాడు, సౌందర్యం లేని వారు ప్రార్థన చేసినా దేవుడు అంటున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత ఏంటంటే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థనలో ప్రభువుని మనం ధరించుకుని, ప్రభువే మన సౌందర్యంగా మనం అలంకరించబడి ఉండాలి. భౌతికమైన అలంకరణ అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. భౌతికమైన అలంకరణ అశాశ్వతమైనది, శాశ్వతమైనది ప్రభు యొక్క మహిమతో కూడిన ఆత్మీయ జీవితం మనపైన అలంకరించబట్టమే. అదే కదా అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ నేను శారా గురించి ఎందుకు చెబుతున్నానంటే ఆమె ఉన్న విధానం వేరు, దేవుడిచ్చిన అందం. కానీ అలాంటి దాన్ని వ్యర్థంగా వాడుకునే వాళ్ళు ఉన్నారు. గొర్రెపిల్ల భార్య ఎలా అలంకరించుకుంది? గొర్రెపిల్ల భార్య ఎలా ఉంది? తమను అలంకరించుకున్నటువంటి అనుభవం ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. గొర్రెపిల్ల భార్య అలంకరించుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. అంటే సంఘం ఏం చేయాలా? ప్రభువుని, ప్రభు యొక్క మహిమని, ప్రభు యొక్క తేజస్సుని ప్రార్థనలో మానవుడు అలంకరించుకోవడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుని అలంకరించుకోవడానికి, ప్రభు యొక్క సౌందర్యం మనపైన అలంకరించబట్టని మనం ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు చాలా మంది అలా ఉంటారు. మన దగ్గర నేను చెప్పలేను, కానీ ఈ పేదలకు లిప్టిక్లు, శరీరం కనపడేటట్టు బట్టలు వేసి రావటం, ఇంకా రకరకాల వస్త్రాభరణలు ధరించుకోవటం, ఆడవాళ్ళు కూడా జీన్స్ ప్యాంట్, జీన్స్ టీషర్ట్లు వేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ కనపడలేండి, ఇంటికాడ కూడా అదే బతుకు. ఎంత దేవుడు మెచ్చుకునేది కాదు. దేవుడు అని అసహించుకునేటటువంటి జీవితం ఇది. నువ్వు ఎక్కడుండో దేవుడు చూడలా. బయట ఏం భక్తి ఉండి ఇంట్లోనేం భక్తి లేనట్టుంటే ఇంట్లో కూడా చూస్తున్నారు ఎంత భక్తి పనులు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడున్నా ప్రభువుని ధరించుకోవాలి, ప్రభు యొక్క మహిమను మనం ధరించుకోవాలి, ప్రభు యొక్క స్వరూపాన్ని మనం ధరించుకోవాలి, ప్రభు యొక్క ఘనతను మనం ధరించుకోవాలి. అప్పుడు మనం చూసినప్పుడు ఎలా ఉండాలి? మనం భౌతికమైన శరీరం అందంగా కాదు ఉండాల్సింది, మరి ఏముండాలా? ఆత్మీయ జీవితం అందంగా కనపడాలి. ఆత్మానుసారమైన జీవితం అందంగా కనపడుతూ రావాలి. అది కావాలి ఫస్ట్ క్రైస్తవ జీవితంలో. పౌలు జీవితం అదే. ఉండటానికి మెల్లకన్నుతో ఉన్నాడు, ఉండటానికి పొట్టువాడైనా పౌలు ఆత్మీయంగా చూడగా ప్రభువునే అలంకరించుకునే ఉన్నాడు. సో పౌల్ని కదిలించడానికి ఎవరికి సామర్థ్యం లేదు. ఎందుకంటే పౌలు తన ప్రార్థన ద్వారా ప్రభువుని చూడగలిగాడంటే ప్రభు యొక్క మహిమని తను అలంకరించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ప్రభు ద్వారా మాత్రమే జరిగింది అది. అలాంటి జీవితం మనకు అవసరం. ప్రార్థన అంటే ఏది పడితే చేసి వెళ్ళిపోయేది కాదు. వేయాల్సిన రాళ్ళని అటు ఇసుకుని వెళ్ళిపోయేది కాదు. ప్రార్థన అంటే నువ్వు ప్రార్థనకు వచ్చావంటే పౌలు లాంటి ప్రార్థన నీకు ఉండాలి. పౌలు మనుషుల్ని గణపరిచేటట్టు, మనుషుల్ని హెచ్చించేటట్టు, మనుషులు పొగడ్తల కొరకు పౌలు ప్రార్థన చేయాలి. పౌలు అక్కడ కూడా ఏమంటాడు? హెచ్చించుకోవాలంటే నాకు చాలా హెచ్చించుకోవాల్సిన జీవితం ఉంది, కానీ నేను అది కాదు కావాల్సింది. నేను మరుగై ఉండాలా, ఆయన మాత్రమే కనబడాలి. అది పౌలు ప్రార్థన. పౌలు యొక్క జీవితం అలా ఉంది. అందుకంటాడు నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. అంటే పౌలు లాంటి ప్రార్థనలు, అనుభవాలు. యోహాను కూడా చెప్తాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అనేక కోణాలు చెబుతూ వస్తాడు. ఈ ప్రార్థనలో మనల్ని గణపరిచేది తక్కువైపోవాలా, మనల్ని ఎవరో కూడా మనం చేసిన ప్రార్థన బట్టి మనల్ని పొగడకూడదు. అప్పుడు మన ప్రార్థనలో దేవుని కనపరిస్తే
దేవుడు మనం ఏది అడిగామో అది ఆయన ఇచ్చి మనల్ని కనపరుస్తాడు. రెండోదిగా మన సౌందర్యం దేవునికి అవసరంలా. దేవుడికి కావాల్సింది ఏంది? అవుటివాడైనా, మోగవాడైనా, వ్యాధిగ్రస్తుడైనా, బలహీనుడైనా, రోగైనా, అది ప్రభు చోట్ల. ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాడు. మన ఆత్మీయ జీవితం అలంకరించబడి క్రీస్తు అనే శరీరం ద్వారా, క్రీస్తు అనే రక్తం ద్వారా మన ఆత్మీయ జీవితం అలంకరించబడిన అనుభవంలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంటాడు. పౌలు లాంటి ప్రార్థన. మనమేం అలంకరించుకుంటాం? ప్రభా బట్టలు లేవు, ప్రభా వస్త్రాలు లేవు, ప్రభా. అవకాశం ఇస్తే ఎక్కడ కూడా ప్రార్థన చేస్తారు. పేరుని లవ్లీ లేదు, హ్యాండ్సమ్ క్రీమ్ లేదు, మొత్తాన్ని మట్టి లేదు, పెంట లేదు, అది కూడా నాకు ఇవి ప్రభా అని కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అవకాశం ఏమో కాదు. అందుకని వాటి కొరకు ప్రార్థన చేయరు. మన ప్రార్థన ఎలా ఉండాలి? మన ప్రార్థనలో మనం చేసే ప్రార్థన దేని కొరకు? ప్రభువుని గణపరచడానికి. మనం చేసే ప్రార్థన దేని కొరకు? ప్రభు యొక్క మహిమను మనం అలంకరించుకోవడానికి, ప్రభువుని అలంకరించుకోవడానికి. అది మనం చేయాల్సిన ప్రార్థన. పౌలు అలా చేశాడు కాబట్టి ప్రభువుని చూడగలుగుతూ వచ్చాడు. ఇది రెండో కోణం. మూడో కోణం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 16. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 16వ వచనం. పదవ వచనము ఎక్కడ చదువుతున్నారో కానీ నేను చదువుతాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఏంటి? ఇది మూడోదిగా. చాలా మంది యొక్క జీవితాల్లో కొందరు మనుషులను చూచినప్పుడు బైబిల్లో ఎలా ఉన్నారు అలా ఉన్నారు. సో కొందరు వ్యక్తులు, కొందరు మనుషులు బైబిల్లో ఎలా ఉండరు, ఇప్పుడు అలా ఉండాలి. ఇప్పుడు వారి ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది. ఎలా ఉండరు? బైబిల్ ఎలా ఉండరు, ఇప్పుడు ఆత్మీయ జీవితాలు అలా ఉన్నాయి. ఎలా ఉంది ఆత్మీయ జీవితం? ప్రార్థనలో పొగుడుకునేటట్టు ఉంది. ఆయన అట్టా ఏమిట్టా ప్రభు అని ప్రార్థనలో పొగుడతారు. మరి మిగతా వాళ్ళు ఏంటి? ప్రార్థనలు ఎవరిని పొగడొద్దు, ప్రభు మాత్రమే కనపరచబడాలి. రెండోది ప్రార్థన ఎలా ఉంది? సౌందర్యం. మనల్ని మనం అలంకరించుకోవడమే సరిపోతుంది, ప్రభువుని అలంకరించేది లేదు. ప్రభు యొక్క అలంకరణ మనకు లేదు. అలాంటి ప్రార్థనలు మనం ఎన్ని చేసినా దేవుడు వినడం. మూడో కోణం ఏంటి? కొందరు మనుషులను చూసినప్పుడు బైబిల్ ఎలా ఉన్నారు, ఇప్పుడు వారి ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది. మూడోదిగా ఎలా ఉన్నారంటే మిరియామును చూస్తున్నాం. మిరియాము వైపు చూచినప్పుడు కుష్ఠగలదయ్యి అయిపోయిందట. ఎలా ఉందండి మిరియాము? కుష్ఠరోగం లాంటిది వచ్చేసింది మిరియాముకి. చూడండి అక్కడ ఎంత. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడేను. భౌతికంగానే ఇట్లా ఉంటున్నాం. ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇంకా దారుణంగా ఉంటూ వస్తుంది. ఈ కుష్ఠము అంటే అర్థం ఏంటి? కుష్ఠ అంటే దేహంలో ఒక పొడ లాంటిది, ఒక మచ్చ వచ్చిందని అర్థం. ఏమొచ్చింది? దేహంలో పొడలాంటి మచ్చ. దాని ద్వారా బహుశా కొంత చీము కూడా బయటకు వచ్చే విధానం ఉంటుంది. అది కుళ్ళిపోయిన అనుభవం కూడా వచ్చిందా రాదా? వచ్చే అనుభవం ఉంది. అంటే చాలా మంది ఎలా ఉంటూ వస్తున్నారంటే మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా ఎలా ఉందో కుష్ఠముతో, ఈ రోజుల్లో భౌతికంగా బయటికి పోకుండా అంతరంగంలో ఎలా ఉండారు, అంతరంగంలో ఆత్మీయ జీవితంలో ఎలా ఉండారు. బయటకు మనం ప్రార్థన ఎంత బాగా చేస్తున్నామన్నా లోపల చూడగా ఇలాంటి కుష్టు లాంటివి మనలో డాట్స్ లాగా మచ్చల్లాగా మన జీవితాలు ఉంటున్నాయి. కానీ సంఘం ఎలా ఉండాలన్నది ప్రభు ప్రణాళిక కాదు. ప్రభు ఉద్దేశం ఏంటి? తనను తాను ఎందుకు బలిగా అర్పించుకున్నాడంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం రాయబడుతూ వచ్చింది కదా. అది మచ్చ అయినను, డాగైనను, ముడతైనను అటుది మరి ఏదైనా లేక మహిమగల సంఘముగా దాన్ని నిలబెట్టుడికై దాని కోసం తను అప్పగించుకొని నేను బైబిల్ రాయబడుతూ వచ్చింది. అదే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? సంఘం ఎలా ఉండాలా? ఏ మచ్చ, ఏ డాగు లేనిది ఉండాలి. కానీ మిరియాము ఎలా ఉంటూ వచ్చింది? కుష్ఠరోగంతో ఉంటూ వచ్చింది. తన కుష్ఠం రాకమునుపు, ఆ పొడ రాకమునుపు ఆమె ఎలా ఉంది? చాలా బాగుంటూ వచ్చింది. కానీ తర్వాత ఆమె జీవితంలో పొడ వస్తూ వచ్చింది. చాలా మంది ఆత్మీయులు మొదట్లో బాగానే ఉంటాం, మొదట్లో ప్రార్థన జీవితం బాగానే ఉంటాం, మొదట్లో ఆత్మీయ జీవితం బాగానే ఉంటుంది, మొదట్లో క్రైస్తవ జీవితం బాగానే ఉంటుంది. తర్వాత రాగా
మనలో అతిశయం గర్వం వచ్చేసేదానికి ప్రార్థన పోయిద్ది. ఈ యొక్క కుష్టు లాంటిది మా యొక్క డాగులు లాంటి మన జీవితాల్లోకి వచ్చేది, ఒక మచ్చ లాంటిది మన జీవితాల్లోకి వచ్చేసింది. ఇక ఆ మచ్చే మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోకుండా, మన ఆత్మీయ జీవితంలో దేవుని ద్వారా సువర్ణ వలె మనం తీర్చబడుకోకుండా అది ఆగిపోతూ వస్తుంది. కానీ సంఘం ఎలా ఉండాలంటే మహిమ గలదా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, ఇంకా ఏ మచ్చ డాగు లేనిదిగా సంఘం ఉండాలన్నదే ప్రభు ప్రణాళిక. కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారు చాలా మంది ఆత్మీయ జీవితాల్లో, ఏదో ఒక మచ్చ, ఏదో ఒక లోపం ఉంటుంది. ఇది దేహం మీదకి వచ్చిన మచ్చ కాదు, నేను చెబుతుంది. మిరియాము యొక్క దేహం మీదకి వచ్చింది. కానీ మిరియాము దేహం మీదకి ఎందుకు వచ్చిందా ఏందన్నది 12వ అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. దాని గురించి ఇప్పుడు టాపిక్ కాదు. మిరియాము దేహంలోకి ఎలాగైతే మచ్చ వచ్చిందో, ఎలాగైతే ఆ దేహంలో మచ్చ కనబడిందో, అలా నేటి దినాల్లో చాలా మంది ప్రార్థన జీవితం ప్రార్థన కలిగి ఉంటున్నారు, కానీ ప్రార్థన చేయడానికి వస్తున్నారు, కానీ ఏదో ఒక మచ్చ క్రైస్తవ జీవితంలో ఉంది, విశ్వాస జీవితంలో ఉంది, ప్రార్థన జీవితంలో ఏదో ఒక మచ్చ లోపం ఉంది మనలో. అవి అలాగే పెట్టుకుని మనం ప్రభు దగ్గరికి వస్తే మన ప్రార్థన వినడు. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మనలో ఏదో ఒక మచ్చ, అంటే ప్రార్థనా జీవితం కానీ విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం ఏదో ఒక మచ్చ పెట్టుకుని మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? మిరియాముకి ఆ కుష్ట పొడ వచ్చింది, దేహం మీద ఒక పొడ లాంటిది వచ్చింది, తెల్ల పొడ లాంటిది. అది వచ్చినప్పుడు ఏమైందమ్మా? ఏమని చెప్పండి? దేవుని బిడ్డలతో కలిసి ఉంటుందా? ఆత్మీయులతో కలిసి ఉంటుందా? మరి ఎక్కడుందామా? మీరు చూడండి, తర్వాత మీకు అర్థమైంది ఎక్కడుందామంటే చూడండి 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాళెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తర్వాత ఆమెను ఈ చేర్చుకునే దాకా తర్వాత 7 దినాలు బయట ఉన్నప్పుడు ప్రభు వస్తే ఇంకేడ చేర్చబడే అనుభవం ఉండదు. నువ్వు చేర్చబట్టానికి కూడా నీకు అవకాశం ఉండదు. అందుకే తరుణం ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి, సమయం ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. అసలు ఆ మచ్చ రాకమునిపై ఆ మచ్చ రావడానికి కారణాలు ఏముండే మన జీవితంలో సరిదిద్దుకోవాలి. కానీ పౌలు జీవితంలో ఏ మచ్చ లేదు. అందుకంటాడు, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించిన విశ్వాసం కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉందని పౌలు ఎందుకు అంటున్నాడు? ఇంకా బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 27-28 వచ్చిన రాయబడుతూ వచ్చింది. మనం ఆయన ఎదుట ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గులేని వారిగా ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలంట. అంటే అలా ఎలా సాధ్యం అవుతుంది? ఏ మచ్చ మనలో లేనప్పుడు మనం ఆయన ఎదుట సిగ్గులేని వారుగా ధైర్యంగా మనం ఎదుర్కోవడానికి వెళ్తాం. సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటాం. మనం ఆయన ఎదుర్కోవాల్సినప్పుడు సిగ్గుపడుతున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆదాము ఉన్నాడు. ఆదాము ప్రభు వచ్చినప్పుడు ఆదామా అని ప్రభుని పిలిచినప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడు? అక్కడమ్మా చెప్పు అని తలదించుకోవాక, చెప్తే చెప్పి లేకపోతే మౌనంగానే కూర్చో, చెప్పిన తర్వాత మళ్ళీ మౌనంగా ఉండదు. ఎక్కడున్నాడు ఆదాం? అయితే చెప్పవాక, ఎప్పుడు కూడా మాట్లాడే లెక్క అయితే చెప్పు, ధైర్యంగా చెప్పే లెక్క చాలా చెప్పవద్దు. ఎక్కడున్నాడు ఆదాం? చెట్టు చాటును ఉన్నాడు. ఆ చెట్టు చాటును ఉండాల్సిన ఆ జీవితం నీకెందుకు? నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుడు వచ్చినప్పుడు దేవునితో కలుసుకోవడం నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి దేవుని స్వరం విన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆదాము? చెట్టు చాటును ఉన్నాడు. చెట్టు చాటును ఉన్నాడు కాబట్టేగా బయటికి నెట్టివేయబడుతూ వచ్చింది. ఎందుకంటే చేసిన తప్పును బట్టి చెట్టు చాటుకి వెళ్ళాడు, బయటికి నెట్టివేయబడ్డాడు. మిరియాము జీవితం కూడా అంతే కదా, తాను చేసిన తప్పును బట్టి, సరే ఇక్కడ ఏం చేసింది అన్నది, అక్కడ ఆదాము తినొద్దన్న పన్ను తిన్నాడు, ఇక్కడ ఏమేమి మిరియాముకి విరోధంగా జీవించింది, మోషేకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. సరే ఈ సంగతి తర్వాత అసలు వీళ్ళ జీవితాల్లో జరిగింది ఏంటి? బయటికి నెట్టివేయబడిన అనుభవం. సో ఎప్పుడైతే మనలో లోపం ఉంటుందో, ప్రార్థన జీవితం కలిగి విశ్వాస జీవితం కలిగి కూడా ఇంకా మన క్రైస్తవ జీవితంలో లోపాలు పెట్టుకుని, ఆత్మీయ జీవితంలో లోపాలు పెట్టుకుని సరిదిద్దుకోకుండా మనం ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఆదాము వలె బయటికి నెట్టివేయబడతాం, మిరియాము వలె పాళెం వెలుపడికి వెళ్ళిపోతాం. ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన ప్రభుని చూడాలా, నువ్వు చేసే ప్రార్థన ప్రభు నేను చూడాలి. ఎవరు చూడాలండి? ప్రభు నిన్ను చూడాలి. నీ ప్రార్థన ద్వారా నువ్వు ప్రభుని చూడాలా, ప్రభు నిన్ను చూడాలా. అది కావాలి కదా ప్రార్థన అంటే. మనుషులు ఎందుకు చూడాలి? మనుషులు ఎందుకు గనపరచాలి? మనుషులు ఎందుకు హెచ్చించాలి? మన ప్రార్థనలో ఆయన మంచోళ్ళు, ఈయన మంచోళ్ళు, ఏం మంచిది ఆ మంచిది అంటావు. ఎవరు చెప్పారు వాళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని? దేవుడు చెప్పాలి కదా. ఓ రోజు దేవుడు కదా తీర్చేదా తీర్పు. మధ్యాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు సంఘమంతటా కూడా ఆయన తన ఇప్పటిదాకా కృపా సింహాసనం మీద కూర్చుని ఆయన దవడ సింహాసనం మీద మారినప్పుడు, ఇంకా న్యాయపీఠం మీదకి ఆయన వచ్చినప్పుడు వారి క్రియలు బట్టి బహుమానం ఇస్తాడు కదా. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు అని మనం ఎట్లా తీర్చగలుగుతూ వస్తాం? మనకు అయోగ్యత లేదు. గుర్తుపెట్టుకోండి, మిరియాము ఎంత గొప్పదైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా దేవుని తీర్పుకు అంగీకరించాల్సి వచ్చేసింది. తల వగ్గాల్సి వచ్చింది దేవుని తీర్పు. దేవుని యొక్క ఉగ్రతకి తల వగ్గాల్సిందే. ఎంత మిరియాము
ఒక ప్రవక్తి గుంటూ వస్తుంది. అంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ దేవుని తీర్పు వచ్చినప్పుడు కాసిందే, తల వంచాల్సిందే. ఇలా మనలో మిరియాము వలె, మిరియాము ప్రవక్తిలాగా ఉంది దేవుని ప్రజలకి, అయినా తనలో ఒక మచ్చ వచ్చేసింది. మన ప్రార్థన జీవితం, మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే, మనలో ఏదో ఒక మచ్చ లాంటిది వచ్చేస్తే మన జీవితంలో, ఆ మచ్చను పోగొట్టుకోవడానికి, మనం సరిదిద్దుకోవడానికి అవసరమైన ప్రార్థన చేయకుండా ఏది పడితే అది మనం ప్రార్థన చేస్తే దేవుడు గారు, నీకైనా నాకైనా మన ప్రార్థన దేవుడు గారు, అలాంటి ప్రార్థన మనం చేయాలి. అంటే మనలో ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో ఈ రోజుల ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? మనుషుల్ని హెచ్చించుకునే ప్రార్థన జీవితం, మనుషులను కనపరుచుకునేది. ఇంకా మనుషులు ఎలా ఉంటారు? సౌందర్యం, తన రూపాన్ని అలంకరించుకునే అనుభవం ఉంటారు. ఇంకా నేటి దినాల్లో మనుషులు ఆత్మీయులు ఎలా ఉంటారు? అనేకమైనటువంటి కుష్ట, అంటే అనేకమైనటువంటి లోపాలతో ఉంటూ వస్తున్నారు. కానీ ప్రభు ఏ లోపం లేనివాడుగా ప్రభు చేయటం కొరకేగా కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. ప్రభు రక్తం ధర కడగబడినప్పుడు కూడా ఏదో ఒక లోపం మానవుడి జీవితంలో ఉంటుంది. తద్వారా ఏమవుతున్నాడు? ఆ లోపాన్ని పెట్టుకుని తన ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాడు, కానీ లోపాన్ని సరిదిద్దుకోవట్లా. అలా లోపం మనం సరిదిద్దుకోకుండా ప్రార్థన చేస్తే మిరియాము వలె మనం కూడా వెలుపట వేయబడతాం. ఎంత దౌర్భాగ్యమైన మాట అంటే, దేవుడు మాట్లాడుతున్నమాట, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేస్తే, మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని, ఎంత తక్కువ చిన్న చూపు చూసినట్లు అంత దారుణంగా పాలెం వెళ్ళిపడక నెట్టివేయబడింది. 7 దినాలు పాలెం వెళ్ళిపోతుంటే ప్రజలకి ఏమనిపించింది? అరే, ఒక ప్రవక్తి అయ్యుండి కూడా పాలెం వెళ్ళిపోతుంది. ఒక ప్రవక్తి, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడైన మోషేకి అక్క, ఒకప్పుడు మోషే పుట్టినప్పుడు ఆ బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నించి ప్రయాసపడినామే, ఇలాంటి ఆమెను దేవుడు బయటకు నెట్టివేసాడంటే ఎంత అవమానం. రానున్న దినాలు అదే జరగబోతుంది సంఘంలో. అందరికి కాదు, కొంతమంది యొక్క జీవితాల్లో వాక్య పెలుగులో ప్రార్థన జీవితం లేనటువంటి, వాక్యానుసారంగా మనం సిద్ధపడినప్పుడు ఏదో ఒక లోపాలు, బలహీనతలతో అవే ఉంచుకుని, అయ్యే లోపాలు, ఆ కుష్టి, ఆ బలహీనత, ఆ లోపాలు మనలో ఉంచుకుని మనం ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు మనం పాలెం వెలుపటికి వెళ్తాం తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళాం. కానీ పౌలు గారు ఈ మత్సాడాగులు ఏమీ లేనివాడు. శరీరం మీద ఎన్నో మచ్చలు వస్తున్నాయి. ఎంతో మంది పౌలు కొడుతున్నాడు, రాళ్లతో రాళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొట్టిన ఎన్నో కొడుతున్నారు. కానీ దేహం మీద మచ్చలుండా, ఆత్మీయ జీవితం మీద మచ్చలుండే పౌలుకి. అసలు మనం వెతకటానికి కూడా పౌలు జీవితంలో మచ్చలు లేవు. అంటే అంత పరిశుద్ధమైన వాడిగా పౌలు జీవిస్తూ వచ్చాడు. ఈరోజు ఒకసారి 2 సార్లు జీవితం, 10 సారి మాకు కూడా విరక్తి పడుతుంది. ఫోన్లు సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ పెట్టండి. కాబట్టి ఈ జీవితం ఇంపార్టెంట్. ఎప్పుడైతే పౌలు లాంటి ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం, ప్రార్థన ద్వారా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం పొందుకుంటామో, ఏ మచ్చ లేనిదిగా, పరిశుద్ధమైనదిగా ఎప్పుడైతే ఆ జీవితాన్ని మనం కలిగి ఉంటామో, అప్పుడు మన ప్రార్థన ప్రభు వింటాడు. అప్పుడు మనం చేసే ప్రార్థనలో ప్రభువును చూడగలుగుతాం, ప్రభు కూడా మనం చూడగలుగుతాడు. సో మనలో పరిశుద్ధత లేనప్పుడు ఆ మచ్చ ఒక డాగు లాంటిది, ఒక ముడత లాంటిది మన జీవితంలో ఉన్నప్పుడు, సో మిరియామిలాగే ఒక కుష్టి లాంటిది మనలో ఉన్నప్పుడు మనం వెలుపుటుంటాం తప్పక మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దామండి. 4వ మాట, ఆదికాండం 9వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 22వ వచనం. చూడండి, 21వ వచనం కూడా చదవన్నా. 20వ వచనం, 21 కూడా. ఏం కనపడుతుందండి ఇక్కడ? వస్త్రహీనుడిగా. ఎవరు వస్త్రహీనుడిగా ఉన్నాడు? ఎవరు? నోవాహు వస్త్రహీనుడు అవటానికి కారణం ఏంటి? ద్రాక్షారసం త్రాగటం ద్వారా మత్తుడైపోయాడు. అంతేనా? ద్రాక్షారసం తాగటం ద్వారా మత్తుడైపోయాడు. ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక మాటలో మనకు అర్థం కావాల్సిన విషయం, ద్రాక్షారసం తాగాడు, తన గుడారంలో వస్త్రహీనుడిగా పడిపోయి ఉన్నాడు. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలియజేశాను. ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉండారు? ఇప్పుడు షారాను చూశారు, ఏమైంది? ఆమెను పొగుడుతున్నారు. అలా షారా యొక్క సౌందర్యాన్ని చూశారు,
ఎలా ఉంది? కష్టానికి. ఇంకా మిరియాముని చూసినప్పుడు ఎలా ఉంది? చూడటానికి బాగుండ, తర్వాత కష్టం వచ్చింది. నాలుగోది ఎవరిని చూస్తున్నారు మనుషులు? నోవాహుని చూస్తారు. నోవాహుని చూసినప్పుడు ఎలా ఉన్నాడు? అసలు నోవాహు ఎలాంటి వాడు వాస్తవానికి? నోవాహు ఎలాంటి వాడు చూడాలంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? ఆదికాండం 6:9 8 కూడా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 9 నోవాహు వంశవాళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మరి ఇంత గొప్పవాడుగా ఉన్నటువంటి నోవాహు ఇక్కడికి వచ్చేదానికి ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఒక ఆత్మీయుడి యొక్క జీవితం, ఒక ఆత్మీయురాలు యొక్క జీవితాలు ఎలాగ ఉంటున్నాయి అంటే, ఇక్కడ ఏంటంటే వస్త్రాలు లేని దాని గురించి నేను చెప్పట్లా. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఇంకా నేను చెప్తేనే కానీ మీకు గుర్తుంటాయి, కానీ మీకు ఎక్కడ గుర్తుంటాయి? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, సంతోష వస్త్రం, ఇంకా ఇవన్నీ నేనే చెప్పుకుంటూ పోవాలి. సరే, అదంతా వర్తమానం లీక్ చేసినట్టు తర్వాత చూద్దాం. కానీ చాలా మంది యొక్క జీవితాల్లో ఆత్మీయ వస్త్రాలు ఉండవు. భౌతికమైన వస్త్రాన్ని చాలా చక్కగా మనం కట్టుకుంటాం, చాలా సౌందర్యంగా మనం కట్టుకుంటూ వస్తాం దేవుని మందిరానికి కానీ బయటికి కానీ ఎక్కడికి వెళ్ళినా. కానీ ఆత్మీయ వస్త్రాలు లేవు. ఏం లేవు? ఆత్మీయ వస్త్రాలు ఉండవు. మీరు చూడండి, చాలా మంది క్రైస్తవులు వివాహాలకు వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు వివాహాలకు వెళ్ళినప్పుడు చూడండి ఎట్లాంటి డ్రెస్సులు వేసుకుని వెళ్తారు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, క్లారిటీ చెప్పాల్సింది ఏంటంటే, రక్షణ పొందిన వారి గురించి నేను చెబుతున్నా. రక్షణ పొంది మారుమూస బాప్తిసం పొందిన వారి గురించే చెబుతున్నా. వివాహాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకెళ్తారు? స్లీవ్లెస్, హై హీల్స్. అసలు నువ్వు ధరించుకోవాల్సింది ఏంటి? క్రీస్తు యొక్క స్వరూపాన్ని నువ్వు రక్షణ వస్త్రాన్ని కానీ, ఇంకా సంతోష వస్త్రాన్ని కానీ, ఉల్లాస వస్త్రములు కానీ, ఇవన్నిటి నువ్వు ధరించుకోవాలా. కానీ మానవుడు ఏం ధరించుకుంటున్నాడు? వస్త్రహీనుడిగా ఉంటున్నాడు. ఏ విషయంలో? భౌతికమైన శరీరం గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. ఆత్మీయ జీవితంలో వస్త్రహీనులు అయిపోతున్నారు. అంటే నీకు ఆ బైబిల్ రాయబడుతూ వచ్చింది, నీ సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలా, కొన్ని రక్షణ వస్త్రాన్ని ఎలా కాపాడుకోవాలి? భయముతోను వణుకుతోను తమ సొంత రక్షణని కాపాడుకోవాలి. ఈరోజు కాపాడుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అసలు దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుడు అంటే, దేవునికి ఇచ్చిన రక్షణ అంటే భయముతో వణుకుతో కాపాడుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. నేడు దినాల్లో మందిరాల్లో అసలు దేవుడిచ్చిన రక్షణని ఎక్కడ పోగొట్టుకున్నావో భయం ఎక్కడ ఉంది ప్రజలకి? దేవుడిచ్చిన రక్షణని ఎంతవరకు కాపాడుకుంటున్నామన్న భయం ఉందా? ఎంతవరకు కాపాడుకుంటున్నాం, ఎంతవరకు దాన్ని సమృద్ధి పెట్టుకుంటున్నామన్న భయం ఎక్కడ ఉంది ప్రజల్లో? దేవుడిచ్చిన రక్షణ విషయంలోనే భయం లేనప్పుడు ఆయన రక్షణ వస్త్రాలు మనకు ఎందుకుంటాయి? ఆయన నీతి వస్త్రాలు మనకు ఎందుకుంటాయి? ఆయన సంతోష వస్త్రాలు మనకు ఎందుకుంటాయి? ఆయన ఉల్లాస వస్త్రములు మనకు ఎందుకుంటాయి? ఏ వస్త్రాలు మన మీద ఉండవు. అప్పుడు మనం ఎలా ఉండట్టు? చెప్పండి, ఎలా ఉండట్టు? మరి అదే కదా. అంటే ఆత్మీయ జీవితంలో వేటి ద్వారా అయితే ఆయన కలువరిశిల రక్తం ద్వారా ఈ వేటినైతే మన మీద మన దిగంబరులు ఉండుకోకుండా మనల్ని అలంకరించాడో, అలంకరించినటువంటి వస్త్రములు మనం పోగొట్టుకున్న వారికి ఉంటున్నాం. కానీ పౌలైతే వాటిని ఎప్పుడు కాపాడుకుంటూనే వచ్చాడు. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి రక్షించబడ్డ పౌలు మరలా ప్రభు దగ్గరికి వచ్చి సరి చేసుకుంటున్నాడా? ఒకేసారి ఒక మాట అంటాడు, నేను తెలియక చేసిద్దును కాబట్టి కనికరించబడుతుంది. ఏం చేశాడు? తెలియక చేసింది కాబట్టి కనికరించబడుతుంది. ఇప్పుడు మంచి మార్గంలో నడుస్తున్నా అంటున్నాడు. మరి పౌలు మరలా ఏ తప్పులు చేసుకుంటూ వెళ్తాడా? లేదు. ఎందుకంటే పౌలు జీవితం దేవుని ద్వారా ఇవ్వబడిన రక్షణ వస్త్రాలను కాపాడుకుంటుంది. పౌలు జీవితం సంతోష వస్త్రాలని, ఉల్లాస వస్త్రాలని, నీతి వస్త్రాలని, ఇంకెన్నో వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ ప్రభు ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి కాపాడుకుంటూ వెళ్తున్నాడు. కారణం ఏంటి? ప్రార్థన. తన ప్రార్థన ద్వారా తన ఆత్మీయ జీవితంలో దిగంబరుడిగా ఉండుకోకుండా రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు ఇవన్నిటిని కూడా ధరించుకున్న వాడిగా పౌలు వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ రోజుల్లో ఏది నీతి వస్త్రం? ఏది? మనం నీతిగా ఉంటేనే నీతి వస్త్రం. మన రక్షణ కాపాడుకుంటేనే రక్షణ వస్త్రం మనలో ఉండేది. క్రీస్తుని బట్టి అన్ని విషయాలు సంతోషిస్తేనే కదా సంతోష వస్త్రం మన మీద ఉందన్న దానికి సాదృశ్యం. ఎక్కడ ఉంది అదంతా కూడా? పౌలు జీవితం ఏంటంటే ప్రార్థన ద్వారా అన్నిటిని కాపాడుకుంటున్నాడు. అందుకే ప్రభువును చూడగలిగాడు కాబట్టి ప్రభు ద్వారా ఇవ్వబడిన రక్షణ వస్త్రం, ప్రభు ద్వారా ఇవ్వబడిన నీతి వస్త్రాలని, ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి సంతోష వస్త్రాలు కానీ, ఉల్లాస వస్త్రాలు అన్ని పౌలుకి ధరించబడి ఉండే. ఏవి పోగొట్టుకోవాలి. ఎందుకని? తన ప్రార్థనలో ప్రభువును మాత్రమే చూస్తున్నాడు, ఇంకేదేన్ని చూడలేదు. పౌలు లాంటి ప్రార్థన మనం చేయాలి. మన ప్రార్థన మనుషులు చూడాలని కాదు, మనుషులు వినాలని కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎన్నిసార్లు చెప్పిన ఇదే ఏంటి? పక్కన వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అనండి అంటాం.
అసలు అనం. మరి నువ్వు చెబితే మాకేంటో, నువ్వు చెప్తే మేము వినాలన్న మూర్ఖ స్వభావంతో ఉంటారు, ఏమో తెలియదు. కానీ నువ్వు పక్కన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆమెన్ అంటాడు, ఎందుకు అంటాడు? అసలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన ఎత్తాలని, త్వరగా ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంటే మంచిదే. కానీ పక్కనోడు ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అన్న తర్వాత ప్రార్థన చేయి. మళ్ళీ నేను ఆమెన్ అన్నప్పుడు ఎవడ ఎత్తేస్తాడని మనమే ప్రార్థన ఎత్తేస్తాం. అది దేవుడు అంగీకరించాడు. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తి చేసిన ప్రార్థన జరుగును గాక అని అర్థం. అంటే ఎదుటి వ్యక్తి చేసిన ప్రార్థన జరుగును గాక అన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన జరుగును గాక మేము అనాలా? మేము కూడా మౌనంగా ఉంటే నీ ప్రార్థనకు అర్థమేముంటుంది? నువ్వు ఒక్కదానిగా ఆమె చెప్పి వెళ్ళిపోవాలి ఎవరైనా సరే. అది కాదు. పౌలు లాంటి ప్రార్థన నేర్చుకోవాలి. పౌలు లాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రార్థన ఎంతో గొప్పగా ఉంటూ వస్తుంది. అటు ఆయన ప్రార్థన ద్వారా ఇక్కడ నోవాహు ద్రాక్షారసం త్రాగి మత్తుడై ఉన్నాడు, వస్త్రహీనుడై ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ప్రభు వల్ల పాల్గొంటూ కూడా, ప్రభు యొక్క రక్తాన్ని తాగుతూ కూడా, ప్రభు యొక్క దేహం భుజించి కూడా చాలా మంది విశ్వాస క్రైస్తవ జీవితంలో వస్త్రహీనులుగా ఉంటున్నారు. ఈరోజు మనం అలాంటి జీవితం ఉంటే, నోవాహు ద్రాక్షారసం త్రాగి మత్తుడైనట్టుగా వస్త్రహీనుడిగా ఉన్నాడో లేదో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా వస్త్రహీనతలో ఉండి, నిజంగా వస్త్రాలు ఉండేలేవు కూడా, ఆత్మీయ వస్త్రాలు ఉండేలేవు కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే మనం ప్రార్థన జీవితంలో ఎంత అడుగంటిపోయామన్నది గుర్తుంచుకోవాలి. ఆ ప్రార్థనా జీవితంలో ఎంత దిగజారిపోయామన్నది మనం గుర్తుంచుకోవాలి. పౌలు లాంటి ప్రార్థన ఇంపార్టెంట్. ఆ రక్షణ వస్త్రాలు, ఆ నీతి వస్త్రాలు, ఆ ఉల్లాస వస్త్రములు మన మీద ధరింపజేయబడి ఉండాలి. ధరింప చేసేడు ప్రభు. వాటిని కాపాడుకునే ప్రార్థన జీవితం మనకు అవసరం. అసలు వస్త్రహీనులాగుంటే, నోవాహు వలె వస్త్రహీనులాగుంటే, ద్రాక్షారసం తాగి నోవాహు వస్త్రహీనుడు అయ్యాడు. వస్త్రాలు ఉండేలాగో తెచ్చుకోలేకపోతున్నారు. మనోళ్ళు బల్లలో పాల్గొని కూడా ఆత్మీయ వస్త్రాలు ఉండేలాగో తెచ్చుకోలేని స్థితిలో ఉంటారు. ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకే కోణంలో ఉంటారు. ప్రయోజనం ఏంటి? ఈరోజు మన ప్రార్థనలో ప్రభువుని మనం చూడాలి, మనుషులు కాదు మనం చూడాలి. మనుషులు చూసినప్పుడు ఎలా ఉంటున్నారు? మనుషుల ద్వారా పొగడబడుతున్నారు, సౌందర్యవంతులుగా ఉంటున్నారు, ఇంకా కష్టం కలిగిన వారు ఉంటున్నారు, ఇంకా చూడగా వస్త్రహీనులుగా ఉంటున్నారు. కానీ ప్రభు ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలా? ప్రభువుని గణపరిచిన రీతిలో ఉండాలి. మన ప్రార్థన ద్వారా మనం ప్రభు యొక్క సౌందర్యాన్ని మనం ధరించుకున్నట్టు ఉండాలి. ఇంకెలా ఉండాలి? మూడవ మాట మర్చిపోయారా? మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైనది ఉండాలి, ఏం మచ్చడాగా ఉండకూడదు. నాలుగోదిగా వస్త్రహీనులుగా ఉండకూడదు. అంటే ప్రభు ఇచ్చిన ఆత్మీయ వస్త్రాల్ని మనం ధరించుకుని ఉండాలి. వాటి కొరకు ఒకవేళ పోగొట్టుకుంటే ప్రభుని ధరించుకునే విషయంలో, ప్రభుని గణపరిచే విషయంలో కానీ, ప్రభు యొక్క స్వరూపాన్ని ధరించుకునే విషయంలో కానీ, పరిశుద్ధతను కోల్పోయిన ఆ పరిశుద్ధతను ధరించుకోవడం కొరకు కానీ, లేదా మరి ఆత్మీయ వస్త్రాల్ని మరలా తిరిగి పొందుకోవడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇవి పోగొట్టుకుని ఉంటే, కానీ పౌలు ఎప్పుడు పోగొట్టుకోవాలా. తన ప్రార్థన జీవితం అంత బలంగా ఉంది కాబట్టి ప్రభుని చూడగలుగుతున్నాడు. ఇవన్నీ ఉండబట్టేగా ప్రభు తన ప్రత్యక్షమైన ప్రభుని చూడగలుగుతూ వచ్చాడు. రక్షణ వస్త్రాలు, ఆత్మీయ వస్త్రాలను కోల్పోయి ప్రభుని ధరించుకోకుండా, ఇంకా ఏదో పరిశుద్ధమైన జీవితం లేకుండా ప్రార్థన చేస్తే ప్రభుని చూడగలుగుతాడా? లేదు. అంటే అర్థం ఏంటి? పౌలు జీవితంలో ఇప్పుడు చెప్పిన వాక్య వెలుగులో ఏవైతే నెగిటివ్ థింగ్స్ చెప్తూ వచ్చావు అవేవి పౌలు లేవు. పౌలు అంత ఆత్మీయ జీవితం ఉంది కాబట్టి ప్రభుని చూడగలిగాడు. మన ప్రార్థనలో మనం ప్రభుని చూడాలి. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దారండి. ఆదికాండం 34:30 ఆదికాండము 34:30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవియను చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులను, పెర్జీలను అసహ్యునుగా చేసితిరి. సో ఇక్కడ యాకోబు సెలవిస్తున్నమాట. ఎవరిని చూసి అంటున్నాడు? ఇప్పుడు శారాన్ని చూసినప్పుడు ఏం చేశారు? ఆమెను పొగిడారు. శారాన్ని చూసినప్పుడు ఏముంది? ఆమె సౌందర్యం కనపడుతుంది. మిరియామును చూసినప్పుడు ఆమె అంతకుముందు ప్రవక్త గుండా ఆమె కుష్ఠరోగం కనపడుతుంది. తర్వాత 4వదిగా ఎవరిని చూశారు? నోవాహుని చూసినప్పుడు వస్త్రహీనుడికి కనపడుతున్నాడు. 5వదిగా ఇక్కడ చూస్తుంది ఎవరిని చూస్తున్నావు? యాకోబు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? షిమ్యోను, లేవిని. షిమ్యోను, లేవిని ఇద్దరిని చూస్తున్నాడు యాకోబు. చూసినప్పుడు ఏమంటున్నాడు? వారిని చూసి ఏమంటున్నాడు? మీరు నన్ను బాధ పెట్టి. ఇప్పుడు షిమ్యోను లేవి యాకోబు షిమ్యోను లేవిని చూసినప్పుడు యాకోబుకి ఏమనిపించింది? మీరు నన్ను బాధ పెట్టి. ఏమైందండి? బాధ పెట్టిన అనుభవం. ఇప్పుడు షిమ్యోను తర్వాత లేవి ఎవరిని బాధ పెట్టారు? అది చూస్తున్నాడు యాకోబు కూడా. చూసామంటున్నారు, మీరు నన్ను బాధ పెట్టి
సో సిమ్యోన్ని తర్వాత లేవిని యాకోబు చూసినప్పుడు వారు యాకోబును బాధ పెట్టినటువంటి వాళ్ళు. ఒక్క మాట స్ట్రైట్గా చెబుతూ చూడండి, నువ్వు సేవకుని బాధ పెట్టేవా ఇంకోళ్ళు బాధ పెట్టేవా అన్న సెకండ్ ఆప్షన్. నిన్ను ప్రభు చూస్తే నువ్వు ప్రభువుని బాధ పెట్టినట్టుందా? నీ మాట, నీ ఆలోచన, నీ విధానాలు, నీ ప్రవర్తన, నువ్వు కలిగి ఉండే ఆలోచన బట్టి కానీ, నీ ఉద్దేశాలు బట్టి కానీ, దేవుని మందిరంలో అయినా దేవుని మందిరానికి వెలుపడైనా, నీ కుటుంబంలో అయినా కుటుంబాన్ని వెలుపడైనా, నీ బంధువులైనా నీ బంధువులకు వెలుపడైనా, నీ ప్రవర్తన దేవుడు చూసినప్పుడు, లేదా నిన్ను దేవుడు చూసినప్పుడు, నన్నైనా మనం దేవుని బాధ పెట్టేటట్టు ఉన్నామా? మనుషుల్ని బాధ పెట్టే సంగతి తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సింది ఏంటి? యాకోబు ఎవరు? షిమ్యోన్కి లేవికి యాకోబు ఎవరు? తండ్రి కదా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారు? తండ్రిని బాధ పెట్టారు, వారి తండ్రిని బాధ పెట్టారు. మనం పరలోకపు తండ్రిని బాధ పెడితే మన ప్రార్థన ఇంకా ఆ తండ్రి ఎందుకు వింటాడు? మనం ప్రార్థన చేస్తుంటే పరలోకపు తండ్రి బాధపడకూడదు. మరి ఎలా ఉండాలి? ఆయన సంతోషంగా ఉండాలి. దావీదురాజు కీర్తన 18 అధ్యాయం ఏమో రాయబడుతూ వచ్చింది. దావీదురాజు రాస్తాడు కదా, నేను తన ఆలయంలో మొరపెట్టగా నా మొర ఆయన చెవుల్లోకి వచ్చాను, నా ప్రార్థన ఆయన విన్నాడు కాబట్టి భూమి వణికేనని రాయబడుతూ వచ్చింది బైబిల్లో. విన్నాడంటే సో దేవుడు ప్రార్థన చేయడం ద్వారా, దేవుడు వింటం ద్వారా భూమి వణుకున్న అనుభవం కనపడుతుంది. భూమి అదిరేను. ఎందుకు ఈ మాట రాయబడుతుంది? యాకోబు తన బిడ్డల్ని యాకోబు యొక్క బిడ్డలు యాకోబుని ఎలా బాధ పెట్టారో, దావీదురాజు తన తండ్రిని ఎలా బాధ పెట్టాల. తన తండ్రి అంటే దేవుణ్ణి. మరి ఏం చేశాడు దావీదురాజు? దేవుణ్ణి సంతోషింపజేశాడు. సిమ్యోను లేవి ఏం చేశారు? తండ్రిని బాధ పెట్టారు. ఈరోజు మనం చేసే ప్రార్థన పౌలు లాంటిదిగా ఉండకపోతే, పౌలు లాంటి ప్రార్థన జీవితం లేకపోతే మనం దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే. పౌలు లాంటి జీవితం లేకపోయినా బాధ పెడుతున్నట్టే. పౌలు లాంటి జీవితం లేకపోయినా బాధ పెడుతున్నట్టే. ఎందుకంటే పౌలులాగా మనం జీవించాలి. చెప్పుకోవడం కాదు పౌలు అని, ఏదో పౌలు పత్రికలు చదవటం కాదు, పౌలు రాసిన పత్రికలన్నీ కూడా చదువుతున్నట్టు కాదు. పౌలు ఏ పత్రికలు రాశారో అవన్నీ చదివి దాంట్లో ఆశీర్వాదాలు ఉంటే ఇది నా కొరకు దేవుడు మాట్లాడాడు, నేను గద్దెత్తంటేనే ఇది నా కొరకు కాదు, నేను శపిస్తుంటేనే ఇది పక్కనోడికి అన్నట్టు చూడొద్దు. అన్నీ నీకే, శాపాలు నీకే, గద్దింపు నీకే, ఆశీర్వాదాలు కూడా నీకే. పక్కనోడికి ఏం లేదు, అన్నీ నీకే. నీ బైబిల్ నీది కాక పక్కనోడిది అయిదా? నీ బైబిల్లో రాసి ఉండే నీకు కాక పక్కనోడికి అవుతాయా? నువ్వు తప్పు చేస్తే గద్దించడం నీకే, నేను శిక్షించడం నీకే, తీర్పులు నీకే, ఆశీర్వాదాలు కూడా నీకే. అంటే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, పౌలు ఏ రోజు కూడా యేసు ప్రభువారిని బాధ పెట్టిన అనుభవం పౌలులో లేదు. నాకు తెలిసి నా క్రైస్తవ జీవితంలో నేను పౌలు గారి గురించి తెలుసుకున్నటువంటి అనుభవంలో, నేను బైబిల్ చదివినటువంటి పౌలు గారి పత్రికల్లో కానీ, పౌలు గారి జీవితం గురించి కానీ చదివిన దాంట్లో పౌలు గారు దేవుణ్ణి బాధ పెట్టినట్టు మార్పు చెందిన తర్వాత నేను ఎక్కడ చూడాల పౌలు గారిని. బహుశా నాకు తెలియకుండా ఎక్కడన్నా ఉందో నాకు తెలియదు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 2వ వచనం తర్వాత 3వ వచనం కానించి, 2వ వచనం అయిపోయిన తర్వాత 3వ వచనం కానించి పౌలు గారు రాసిన ప్రతి పత్రికల్లో కానీ, పౌలు గారి జీవితంలో కానీ ఎక్కడ దేవుణ్ణి బాధ పెట్టడానికి పౌలు ఇష్టపడతల్లా. ఎక్కడ నాకు తెలిసి పౌలు తన జీవితాన్ని బట్టి కానీ దేవుణ్ణి ఎక్కడ బాధ పెట్టాల తండ్రిని. ఎందుకని? ఆయన సంతోషించే జీవితాన్ని జీవించాడు. ఈరోజు మన ప్రార్థన ఎట్లా ఉండేదంటే, మనల్ని మనం సంతోషింపజేసుకోవడం ప్రార్థన చేస్తాం. మనల్ని మనం సంతోషింపజేసుకోవడానికే ప్రార్థన ఉండేది, కానీ దేవుని సంతోషింపజేయడానికి కాదు. మన ప్రార్థన ద్వారా దేవుడు బాధపడుతున్నాడు, అది గుర్తుంచుకోవాలి. మనం ఏ ప్రార్థన చేస్తున్నాము, ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము, ఆ ప్రార్థన బట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఎంతకాలం అని ప్రార్థన చేస్తా, ఎంతకాలం అని ఇలా ప్రార్థన చేస్తా, దేవుడు సంతోషించే ప్రార్థన ఎందుకు చేయట్లేదు? ఒకప్పుడు చేసాం, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? దేవుని బాధ పెట్టే ప్రార్థన మనుషులు చేస్తున్నారు. దేవుని బాధ పెట్టే ప్రార్థన అదే కదా మనుషుల జీవితాల్లో. బైబిల్లో కూడా చాలా మంది దేవుని బాధ పెట్టిన కోణంలో ప్రార్థన చేసిన వారు ఉంటూ వస్తున్నారు, కానీ చివరికి వారి జీవితాల్లో వారు నష్టం తెచ్చుకున్నారు, కానీ మేలు లేదు. సో ఈ రోజు నువ్వు ప్రార్థన జీవితానికి వచ్చినప్పుడు పౌలు లాంటి ప్రార్థన జీవితం ఉండాలి. పౌలు తన జీవితంలో, తన ప్రార్థన జీవితంలో ఏ రోజు దేవుని బాధ పెట్టినట్టు నాకు తెలియదు. ఏ రోజు బాధ పెట్టలే పౌలు. ఈరోజు మనం ఎలా ఉండాలి? అసలు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు బాధపడుతున్నాడా సంతోషిస్తున్నాడు? అది ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు బాధపడుతున్నాడా సంతోషిస్తున్నాడా? అసలు మనం చేసే ప్రార్థన ఈ రేకుల వరకే ఉంటుందేమో, అది గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రార్థన ఆకాశం దాటి మేఘాలు దాటి ఆకాశం దాటి పరలోకం ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం చేసే ప్రార్థన. అసలు నేను చేసే ప్రార్థన ఆయన బాధ పెట్టినట్టు ఉంటుంటే, మన ప్రవర్తన ఆయన బాధ పెట్టినట్టుంటే, మన ఉద్దేశాలు ఆయన బాధ పెట్టినట్టుంటే, మన ఆలోచనలు ఆయన బాధ పెట్టినట్టుంటే, ఇంకా ఆయన ఎందుకు వింటాడు మన ప్రార్థన? కానీ పౌలు ఎలా ఉన్నాడా? పౌలు ఒకవేళ ప్రభువుని బాధ పెడితే, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 17వ వచనం చదవండి.
అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. ఒకవేళ పౌలు బాధ పెడితే ప్రభువుని, తండ్రిని బాధ పెడితే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవాసులున్నాయి ప్రభువుని చూచితిని. ఏం చూశాడు పౌలు కాదు, పౌలు ఏం చేశాడు? ప్రభువుని చూశాడు. నిజంగా దేవుని బాధ పెట్టేవాడైతే దేవుని చూడగలుగుతాడా? దేవుని బాధ పెట్టే ఏ మనుషుడైనా దేవుని చూడగలుగుతాడా? మరి పౌలు ఎందుకు చూశాడు అంటే పౌలు దేవుని బాధ పెడతాడు. అసలు మన ప్రార్థన దీని కొరకు చేయాలి. ప్రభా, నా ప్రార్థన ద్వారా నిన్ను ఎంత బాధ పెడుతున్నా సరే, ప్రార్థననే కాదు, నేను జీవించే జీవితం, నా ప్రవర్తన ద్వారా, నా మాట ద్వారా, నా ఆలోచన ద్వారా నేను ఎక్కడ నేను బాధ పెడుతున్నాను. చూడండి, మనుషుడికి మనుషుడు బాధపరిస్తే తర్వాత క్షమాపణ అడగొచ్చు, సరిదిద్దుకోవచ్చు. ఏలి ఇదే అంటాడు. మనుషుడికి మనుషుడు ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని దృష్టిలోనే అలాగుంటే అవునా కదా? చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనాను యెహోవా విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఎవరు విజ్ఞాపన చేయను. మనుషుడు తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఇంకోటి చేసినా దేవుడు సరిదిద్దుతాడు. దేవుణ్ణే బాధ పెడితే ఏమంటాడు? ఏలియా కాదు, క్షమించండి, ఏలి ఏమంటున్నాడు? నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. దేవుణ్ణి మనం బాధ పెట్టినప్పుడు, దేవుని దుఃఖపరిచినప్పుడు, దేవుని విషయాల్లోనే మనం తప్పు చేసినప్పుడు ఇంకా మన విషయాల్లో ఎవడో కూడా విజ్ఞాపన చేసినా దేవుడికి వినడం. దీన్ని బట్టి అర్థం ఏంటి? మనం దేవుణ్ణి ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఏలి తన కుమారులు చెబుతున్నాడు, ఫిన్హాస్ కానీ ఒప్ని కానీ వీళ్ళిద్దరూ చెబుతున్నాడు, అయ్యా, నరునికి నరుడు ఎవడైనా తప్పు చేసిన ఏదన్నా తిట్టుకునేలా, కొట్టుకున్న, ఇంకోటి చేసిన దేవుడు తీరు విమర్శ తీసుకొచ్చి సరిచేయొచ్చు. కానీ దేవుని విషయంలో, యెహోవా విషయంలోనే ఇలా చేస్తే దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఇంకా విజ్ఞాపన చేసిన ఆలకించాలి కదా దేవుడు అని మనోళ్ళు ఇంకా తెలియగలవాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చివరిలో పట్టుకుంటారు, యేసు ప్రభువు నా గురించి ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు అంటారు. ఇక ఆ వచనం పట్టుకుని అట్టాగే ఊగులాడుతూ ఉండు, తెగిపోయింది ఒక రోజు అది కూడా. దాకా మనకు అనుకూలంగా వాక్యాలు తీసుకొస్తాం, ఎప్పుడు చూసినా కానీ మనకు అనుకూలంగా తీసుకొస్తాం. అసలు నీకు అనుకూలంగా ఎప్పుడు వాక్యాన్ని మలుచుకోకూడదు. అప్పుడు నువ్వు దేవుళ్ళలో తొలిగిపోయాను అర్థం మలుచుకుంటే. ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? పౌలు గారి యొక్క జీవితం ప్రభువుని చూస్తున్నాడు ప్రార్థనతో. అంటే ప్రభువుని బాధ పెట్టల, మన ప్రార్థన కూడా అదే. పౌలు గారి యొక్క ప్రార్థనలో ప్రభువుని ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. కాబట్టి పౌలు చేసిన ప్రార్థనలో దేవుడు పౌలు ప్రార్థనని, పౌల్ని ఏదైతే ప్రార్థన చేశాడు పౌలు, దాని విషయంలో ప్రభు ఇచ్చి పౌలుని గణపరుస్తున్నాడు. పౌలు తన ప్రార్థన ద్వారా ప్రభువుని ధరించుకుంటున్నాడు, ప్రభు యొక్క స్వరూపాన్ని ధరించుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు తనలో వసిస్తున్నాడు. కాబట్టి పౌలు గారి జీవితంలో దేవుడు మహిమ పొందుతూ వస్తున్నాడు. ఇంకా పౌలు గారి యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడు? పరిశుద్ధమైన వాడు ఉంటున్నాడు. కానీ ఒకప్పుడు లోపాలు ఉంటే దాన్ని తీసేసుకునే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ అతని ప్రార్థన దేవుడు అంటున్నాడు. 4, పౌలు గారి యొక్క జీవితంలో ఎలా ఉన్నాడు? ఆత్మీయ వస్త్రాలు ధరించుకున్నవాడుగా ఉన్నాడు కానీ వస్త్రహీనుడిగా లేడు. 5, పౌలు గారి యొక్క జీవితం మనం చూస్తున్నాం. 5వది ఎలా ఉన్నాడు? తండ్రిని సంతోష పెడుతున్నాడు కానీ ఆడ బాధ పెడుతున్నాం. వాక్యం వింటే మనం తిరిగి అమ్మటే సమాధానం ఇస్తాం. మనసు ఎక్కడే పెట్టుకుని ఇక్కడ వాక్యం వింటే వాక్యం సమాధానం మనం ఎవరైనా సరే నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వాలంటే మీరు వాక్యం మీద మనసు పెడితేనే ఇస్తారు. ఎక్కడెక్కడో ఆలోచన పెట్టుకుని ఏదేదో ఆలోచన పెట్టుకుంటే మనసు మీద వాక్యంలో మనసు పెట్టలేం కాబట్టి సమాధానం ఇవ్వలేరు. వాక్యం మీద ఎవరు మనసు పెట్టారో, ఎవరు శ్రద్ధగా ఉన్నారో వాళ్ళే సమాధానం ఇస్తారు. ఇంకెవరు ఇవ్వలేరు సమాధానం. నువ్వు సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉండవంటే, చెప్పలేని స్థితిలో ఉండవంటే నువ్వు వాక్యం వల్ల ఏడైతే ఊరిని మందిరానికి వచ్చావని అర్థం. సో పౌలు గారి యొక్క జీవితంలో పౌలు గారి ప్రార్థన గొప్పది. అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన చూసి దేవుడు అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన ద్వారా దేవుని చూడగలుగుతూ వచ్చాడు పౌలు. కారణం పౌలు జీవితంలో ప్రభువుని ప్రార్థన ద్వారా కనపరుస్తున్నాడు. ఏది అవసరమో దాని విషయమై కూడా అడిగే విషయంలో కూడా దేవుని కనపరుస్తున్నాడు. పౌలు ప్రభువుని ధరించుకున్న వాడుకుంటాడు. పౌలు పరిశుద్ధమైన వాడుకుంటాడు. పౌలు ఇంకా ఆత్మీయ వస్త్రాలు ధరించుకున్న వాడుకుంటాడు. పౌలు ఎలా ఉన్నాడు? పరలోకపు తండ్రిని సంతోషపెట్టేటట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 5 అంతరాలు పౌలు జీవితంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి పౌలు ప్రార్థన ప్రభు విన్నాడు. పౌలు ప్రభువును చూసే ధన్యత ప్రభు అనుగ్రహించాడు పౌలుకి. పౌలు ప్రభువుని చూడగలుగుతాడంటే అది ప్రభు అనుమతించకపోతే జరిగిద్దా? పేతురు వచ్చి అడుగుతాడు, యేసు ప్రభు అడుగుతాడు, అయ్యా మీరందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు?
సరే మీరు కాదు, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు నన్ను గురించి? కొంతమంది ఉన్నారు కదా, నేను అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాను, నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, ప్రభా ఒకరేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, మరొకరేమో ఎవరంటున్నారు ఏలియా అంటున్నారు, మరొకరేమో ఇర్మియా అంటున్నారు, మరొకరేమో ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు అని శిష్యులు సమాధానం ఇస్తారు. నా గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారంటే, ఇక ప్రభు అడుగుతాడు, మరి మీరైతే ఏమనుకుంటున్నారు? బయట వాళ్ళు ఎట్టగొట్ట అనుకున్నారులే, మీరు నన్ను గురించి ఏమనుకున్నారు? అప్పుడు పేతురు చెబుతాడు, ప్రభా నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇది పరలోక నుండి తండ్రి నీకు బయలుపరిస్తే తప్పగా నీ అంతా నీకు తెలియదు అంటాడు. అర్థమవుతుందండి? అంటే అర్థం ఏంటి? ఏది మన జీవితంలో మనం ప్రభువుని చూడాలన్నా, ప్రభు యొక్క దర్శనాన్ని మనం కలిగి ఉండాలన్నా, ప్రభు మనతో మాట్లాడాలన్నా, ప్రభు యొక్క స్వరూపాన్ని మనం చూడాలన్నా, మన ప్రార్థన ద్వారా ప్రభువుని మనం చూడగలుగుతున్నామన్నా, అది ప్రభువుకి ఇష్టమే, ప్రభు అనుమతిస్తేనే, లేతలేదు. ఇప్పుడు పౌలు గారు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువుని చూడగలుగుతూ వచ్చాడు. కారణం ఏంటి? ప్రభు అనుమతిని బట్టి పౌలు గారు ప్రభువుని చూడగలుగుతూ వచ్చాడు. అవునా కదా? ప్రభు అనుమతిని బట్టి ప్రభువుని చూడగలుగుతూ వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, మన పౌలు ప్రభువుని చూడడానికి కారణం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ఎలా ఉండి చేశాడు? ఈ రోజులు ఆత్మీయులు ఎలా ఉండాలో చెప్పాం, కానీ పౌలు ఎలా ఉన్నాడు? ఇప్పుడు చెబుతూ వచ్చాం కదా, పౌలు ఎలా ఉన్నాడు? తన ప్రార్థన ద్వారా దేవుని గణపరుస్తున్నాడు, తన ప్రార్థన ద్వారా ప్రభువుని ధరించుకుంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని గణపరిచేటట్టుంది, ప్రభుని ధరించుకున్నట్టుంది, పరిశుద్ధమైనదిగా ఉంది. ఇంకా 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 ఆత్మీయ వస్త్రాన్ని ధరించుకున్నవాడు కొంటున్నాడు, తండ్రిని సంతోషపెట్టేవాడు కొంటున్నాడు. ఇలాంటి ప్రార్థనా జీవితం మనకు అవసరం. మనం కూడా ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థనలో ప్రభుని గణపరచాలి, మన ప్రార్థన ద్వారా ప్రభుని ధరించుకోవాలి, ఇంకా మన పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇంకా ఆత్మీయ వస్త్రాన్ని కాపాడుకోవాలి, ఇంకా ప్రభుని సంతోషపెట్టాలి. ఇలాంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు. ఇలాంటి జీవితం లేనప్పుడు మనం ప్రార్థన చేసినా ప్రభు విన్నాడు. మరి ఎలాంటి ప్రార్థన జీవితం మనం చేస్తామన్నది చాయిస్. కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే, పౌలు లాంటి ప్రార్థన మనం చేద్దాం. పౌలు లాంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేస్తే ఈరోజు ప్రభుని మనం కూడా చూడగలుగుతాం. ఈ రోజు నువ్వు ప్రభుని చూడలేని స్థితిలోకి వస్తున్నామంటే పౌలు లాంటి ప్రార్థన నీకు లేదు, దూరం అయిపోయింది. లోకంలో చెత్తతో కూడిన ప్రార్థన. క్షమించండి, ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పౌలు లాంటి ప్రార్థన మనకుంటే లోకంతో మన సంబంధం లేదు. పౌలు ఏమంటాడు, నేను లోకం నాకును సిలువేయబడు. అంటే మనం లోకంలో ఉండవన్నీ తీసుకొచ్చి ప్రార్థనలో పెడతాం. తద్వారా ఏంటి, మనం లోకంతో ఎక్కువ ఉన్నాం, ప్రభుత్వం ఎక్కువ లేవన్నారు. అంటే పౌలు లాంటి జీవితం కలిగి ఉండటం కొరకై, అలా లేకపోతే పౌలు లాంటి జీవితం లేకపోతే పౌలు లాంటి జీవితం కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేసుకోండి. తర్వాత పౌలు లాంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనలు విన్నట్లుగా మనం ప్రార్థించే వరకు ఉన్నట్టు ప్రభు సాయించాను గాక. ఆమేన్.